నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. పోలీసు రాజ్యమా ప్రజాస్వామ్యమా అనిపిస్తోంది. మాట్లాడితే కేసు, రోడ్డెక్కితే జైలు అన్నట్లుగా ఉంది. వైసీపీ పాలనలో కేసులు పెట్టిన తీరు చూస్తే జగన్ హయాంలో కేసుల చిట్టాను సీఎం చంద్రబాబు శాంతి భద్రతలపై శ్వేతపత్రం ద్వారా అసెంబ్లీలో ప్రజల ముందుంచారు. వైసీపీ హయాంలో టీడీపీ శ్రేణులపై మొత్తంగా 2560 కేసులు నమోదయ్యాయంటే పోలీస్ వ్యవస్థను జగన్ సర్కారు ఎంతగా వాడేసుకుందో అర్థమవుతుంది. అలాగే జనసేన శ్రేణులపై 205 కేసులు, బీజేపీ శ్రేణులపై 73, వామపక్ష శ్రేణులపై 136 కేసులు నమోదయ్యాయి. వైసీపీ పాలనలో కేసుల బారిన పడిన ముఖ్య నాయకులు 54 మంది ఉంటే అందులో ఒక్క జేసీ ప్రభాకర్ రెడ్డిపైనే 66 కేసులు పెట్టారు. అలాగే దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై 48 కేసులున్నాయి. ప్రస్తుత మంత్రుల్లో నిమ్మల రామానాయుడుపై 20 కేసులు నమోదయ్యాయి. గతంలో బాబ్లీ ప్రాజెక్టు ఉద్యమం సందర్భంగా చంద్రబాబు మీద ఒక్క కేసు మాత్రమే నమోదు కాగా ఈ 5 ఏళ్లలో 16 కేసులు పెట్టారంటే సీన్ ఎలా ఉందో తెలిసిపోతోంది. అంతేకాదు లోకేష్పై 17 కేసులు, జనసేనాని పవన్ కళ్యాణ్పై 7 కేసులు పెట్టారంటే ఇంత అరాచకంగా ఉందా వైసీపీ పాలన అనే సందేహం రాకమానదు. ఆందోళనలు బంద్, ఉద్యమాలు బంద్, ప్రభుత్వాన్ని విమర్శించకూడదు, సర్కారుకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టకూడదు. ఇది నాటి పరిస్థితి. అందుకేనేమో వైసీపీ హయాంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని విపక్షాలు విమర్శలు చేసేవి. మరి అప్పట్లో పెట్టిన కేసుల్లో అసలు పస ఉందా? నేతల్ని భయపెట్టడానికి, వారిని అణగదొక్కడానికే కేసులు బనాయించారా అనే అనుమానాలు వస్తున్నాయి. ఇదే సందర్భంలో దీనికి సంబంధించి డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు టీడీపీ అధికార ప్రతినిధి ఎస్పీ సాహెబ్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు ది డిబేట్. బీజేపీ అధికార ప్రతినిధి బాజీ గారు, నమస్తే సార్. అలాగే ఏపీసీసీ జనరల్ సెక్రటరీ కాంగ్రెస్ నుంచి సైదా గారు, నమస్తే అండి. ప్రముఖ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ ఉప్పాల లక్ష్మణ్ గారు. ఓకే లక్ష్మణ్ గారు, ఐ విల్ స్టార్ట్ ఆఫ్ విత్ యూ. ఇది 5వ శ్వేతపత్రం. మరొకటి రేపు ఆర్థిక పరిస్థితి మీద ఫైనల్గా మరో శ్వేతపత్రం రిలీజ్ చేస్తూ ఉంటున్నారు. ఈరోజు శాంతి భద్రతలు, లా అండ్ ఆర్డర్ మీద గత 5 సంవత్సరాలుగా ఉన్నటువంటి పరిస్థితిని తేటతెల్లం చేస్తూ వైట్ పేపర్ రూపంలో శ్వేతపత్రాన్ని రిలీజ్ చేశారు. చాలా డీటెయిల్డ్గా, అలాగే ఎవరో కాదు నేనే విక్టిమ్ని, బాబ్లీ కేసు తప్ప ఇప్పటివరకు సుదీర్ఘ రాజకీయ చరిత్రలో నా మీద ఎటువంటి కేసు లేదు అని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈ 5 సంవత్సరాల్లోనే 10ల సంఖ్యలో కేసులు పెట్టారు. అంతేకాదు జైలుకు కూడా పంపించారు. అయితే జెన్యూన్గా ఉంటే పర్లేదు, కానీ ఈ స్థాయిలో ఇంత నంబర్లో 100ల సంఖ్యలో, అలాగే కొంతమంది వ్యక్తులను అయితే టార్గెటెడ్గా జేసీ ప్రభాకర్ రెడ్డి మీద 66 కేసులు అట్ట, అలాగే దెందులూరు అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రభాకర్ మీద 46 కేసులు. అంటే టార్గెటెడ్ అని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. అదే గతంలో విపక్షాలు కూడా వాపోయినవు. సరే, టీడీపీ అంటే రాజకీయపరమైన ఆరోపణలు చేసింది అనుకోవచ్చు. లెఫ్ట్ పార్టీస్ అనేక సందర్భాల్లో, లెఫ్ట్ పార్టీస్ అంటేనే ప్రజా ఉద్యమాలు, తెల్లారి లెగిస్తే వాళ్ళకి సీట్లున్నా లేకపోయినా, ఓట్లు వేసినా లేకపోయినా వాళ్ళు ప్రజలతో మమేకమవుతూ ఆందోళనలో ముందుంటారు. అది అందరికీ తెలిసిన విషయమే, అందరూ యాక్సెప్ట్ చేస్తారు పార్టీలకు అతీతంగా. వారే ఎన్నో సందర్భాల్లో చెప్పారు, హౌస్ అరెస్టులు, పీడీఏ యాక్ట్లు పెట్టేసి అసలు బయటికే రానివ్వకుండా చేసినటువంటి సందర్భం. సార్, ఈరోజు శ్వేతపత్రం చూస్తే ఆ పరిస్థితిని తేటతెల్లం చేస్తుందా, లేకపోతే ఏదైనా అతిశయోక్తిగా కనపడుతుందా? ఇప్పుడు నేను కూడా మొత్తం చూశాను. చెప్పినవన్నీ అందులో అతిశయోక్తి అంటూ ఏమీ కనపడలేదు. ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తో సహా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు. మనకి అందులో అతిశయోక్తి ఏం కనపడుతుంది? ఒకవేళ కామెంట్స్ చేసేటువంటి సందర్భంలో ఏదైనా 1-2 మాటలు అతిశయోక్తిగా మాట్లాడి ఉండవచ్చేమో, కానీ మొత్తం మీద అయితే ఉన్న విషయం 5 సంవత్సరాల్లో ఏం జరిగిందో చాలా డీటెయిల్డ్ గా వివరంగా చెప్పడం జరిగింది ప్రజలకు అర్థమయ్యే విధంగా. అసలు ఇప్పుడు ఈయన ఇవన్నీ చెప్పకపోయినా ప్రజలకు ముందే అర్థమైంది కాబట్టి 11 సీట్లు ఇచ్చారు. ఇక మేము భరించలేము ఈ యొక్క అరాచకాన్ని, మళ్ళీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే కనుక ఇక తట్టుకోలేము మనము అనేటువంటి భయాందోళనతో ఓటు వేశారు. సైలెంట్ ఓటర్స్ అంటారు వాళ్ళు.
ఇప్పుడు భయపడేవాడు ఎందుకు చెప్తాడు, నేను ఎవరు ఓటు వేస్తాను, ఈ లోపలికి పోతాడు, తనకు ఏదైతే ఉక్రోషం ఉందో అది కసి తెచ్చుకుంటాడు. ఆయనకు స్పష్టంగా మరి ఇప్పటికే ఆయనకు అర్థం కాకుండా ఆయన పోయి ఢిల్లీకి పోయి నేను ధర్నా చేస్తా అంటే 34 రోజులకి ఏదో ఇడంతా కొంపలు మునిగిపోయినట్టు తను చేసినటువన్నీ. ఇప్పుడు మీరు తెలుగుదేశం జనసేన మీద కేసులు కాదు, బీజేపీ వాళ్ళ మీద కూడా పెట్టాడు. బీజేపీతో సంబంధాలు ఉన్నా కూడా బీజేపీ వాళ్ళకు కూడా పెట్టాడు. ఇందాక మన ఛానల్లోనే విష్ణుకుమార్ చెప్తున్నాడు కదా, మాట్లాడిన దానికి నా మీద కేసులు పెట్టారని, విమర్శలు చేసినందుకే కేసులు పెట్టారని చెప్పాడు ఆయన కూడా. ఎవరు వదిలిపెట్టారు? మీడియాను వదిలిపెట్టారా? నేనైతే ఏం భావిస్తున్నానంటే, నేను సొంత కడప జిల్లా వాడిని కాబట్టి నాకు నా గురించి తెలుసు కాబట్టి నా మీద కేసు పెట్టలే. నేను 5 ఏళ్ళు తిట్టుతున్నా నేను కూడా, అయినా కూడా నా జోలికి రాలేదు. మరి ఎవరి జోలికి పోయాడు అంటే ఒక సామాజిక వర్గం జోలికే పోయాడు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఆ మాట ఎందుకంటున్నాను, నేను ఆ సామాజిక వర్గం కాదు. మరి అంటే ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి అన్ని విధాలుగా కూడా ఇబ్బందులు పెడుతూ కేసులు పెడుతూ, అరే ప్రజాస్వామ్య వ్యవస్థ ఇది, ధర్నా చేయకూడదా, ర్యాలీలు చేయకూడదా, హౌస్ అరెస్ట్లు ఏంటండి? హౌస్ అరెస్ట్లు విపరీతమైన హౌస్ అరెస్ట్, ఎవడు నోరు తెరిస్తే వాడు హౌస్ అరెస్ట్. ఎందుకు నన్ను హౌస్ అరెస్ట్ చేశారని పోలీసులతో వాదిస్తే మళ్ళీ పోలీసులు మళ్ళీ ఆయన మీద కేసు, పోలీసులు తిట్టారని, పోలీసులు కొట్టబోయారని, ఇంకా అటెంప్ట్ మర్డరు, పోలీసులు చంపబోయారని కూడా కొంతమంది తెలుగుదేశం వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. ఇంత దారుణంగా వ్యవహరించి ఒక 3 సంఘటనలు జరిగినంత మాత్రాన 30 రోజుల్లో, అది కూడా రాజకీయ కక్షలు కాదు వ్యక్తిగత కక్షలతో జరిగిన సంఘటనలు, దాన్ని పట్టుకొని ఒకటేసారి రాష్ట్రపతి పాలన పెట్టాలా అనే స్థాయికి వెళ్ళిపోయి ఢిల్లీలో ధర్నా చేసి కూర్చుంటే ఎవరికి అర్థం కాదు. ఇవాళ ప్రజలు నమ్ముతున్నారు అతన్ని, అతనికి అర్థం కావడం లేదు, అతను ఎవరు నమ్మడం లేదు. ఆ ధర్నా చేస్తే దానికి విలువే లేకుండా పోయింది. ఆ వచ్చిన వాళ్ళు ఎవరు? చిన్న చితక పార్టీల వాళ్ళు వచ్చి, వాళ్ళు పక్క బీజేపీ వ్యతిరేకమైనటువంటి పార్టీల వాళ్ళు వచ్చి అక్కడ ఏమేమో వాగి వెళ్ళిపోయారు. వాళ్ళందరికీ ఎవరికి విలువ ఉంది? ఎవరికి విలువ లేదు. అందరూ క్రిమినల్ కేసుల్లో ఉండే వాళ్ళే వాళ్ళు. ఆ మాట్లాడిన వాళ్ళు ఎవరి మీద కేసులు లేవు, అందరి మీద కేసులు ఉన్నాయి. అక్కడ వాళ్ళు వచ్చి మాట్లాడిపోయారు. ఇక్కడ ఎందుకు అందుతుందన్న 45-46 రోజుల పరిపాలనలో ఏం కొంపలు ఏం జరిగిపోయాయని రాష్ట్రాన్ని బదనాం చేయాలనే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు? 5 సంవత్సరాలు రాజధాని లేని పరిస్థితిని తీసుకొచ్చి, అభివృద్ధి లేని పరిస్థితి తీసుకొచ్చి, ఇప్పుడైనా ప్రశాంతంగా ఉండి రాష్ట్రము అభివృద్ధి జరగాలని ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు కోరుకోవాలన్నా, ఇంకా రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అని చెప్పి ఇక్కడికి పెట్టుబడిదారులు రాకుండా అందరు భయపడేటట్టు ఢిల్లీకి పోయి ప్రచారం చేస్తావా? అంటే నువ్వు రాష్ట్రానికి న్యాయం చేస్తున్నావా, అన్యాయం చేస్తున్నావా? రాష్ట్రపతి పాలన పెట్టాలంటావా? ఏం జరిగింది? రాష్ట్రపతి పాలన పెట్టాలంటే ఎందుకు పెడతారండి? ఇంకా మీరు 5 సంవత్సరాల్లో ఆయన చేసిన వ్యవహారాలలో ఎన్ని రాష్ట్రపతి పాలన పెట్టాలి? ఆడవాడు బెంగాల్ వచ్చి మాట్లాడాడు, బెంగాల్ ఏం జరుగుతున్నది, బెంగాల్ ఎన్నిసార్లు రాష్ట్రపతి పాలన పెట్టాలి, ఎంత దారుణాలు జరిగాయి అక్కడ. వాళ్ళతో నన్ను చేతులు కలిపేది. ఒక దిక్కు నా కాంగ్రెస్ అంటే పడదంటావు, అక్కడేమో ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలను పిలిపించుకొని నువ్వు మాట్లాడతావా? అంటే ఏం రాజకీయం ఇది? నువ్వు ఎన్ని రాజకీయాలు ఆయన చేసినా సరే, ఇంకా చంద్రబాబు నాయుడు గారికి కాస్త ఓపిక ఉంది కాబట్టి తను ఇంకా దురుసుగా పోలేదు. దురుసుగా పోయేవాడే అయింటే గనక ఖచ్చితంగా ఈ పార్టీకి అరెస్ట్ చేసిండ్రు జగన్మోహన్ రెడ్డి గారిని. చేయలేదు, ఇంకా కేసు బుక్ అయింది కదా, మొన్న రఘురామకృష్ణరాజు యొక్క కేసు బుక్ అయింది కదా, ఆ బుక్లో ముద్దాయి కదా ఇతను. ఆ కేసులో అది నాన్ బెయిల్ సెక్షన్ ఇచ్చారు కదా, మరి ఎందుకు అరెస్ట్ చేయలేంత వరకు? అది ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారినే. మీరు దయదలుస్తున్నారు, ఇంకా దయదలచకండి, కేసు బుక్ అయినా కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదని అడుగుతున్నారు. చేయలేదు, వారు స్వేచ్ఛగా వదిలేశారు. అన్ని చోట్ల పులివెందులో పోతాడు, బెంగళూరు పోతాడు, విజయవాడకు వస్తాడు, తిరుగుతున్నావు. మరి నీకు ఇంత స్వేచ్ఛ ఇస్తున్నప్పుడు నువ్వు ఇంకా రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువైపోయాయి, ఇక్కడ రాష్ట్రపతి పాలన పెట్టాలని దాడులు చేస్తున్నారంటే, మరి తెలుగుదేశం మీద దాడి చేసి పార్టీ కార్యాలయం మీద దాడులు చేసినప్పుడు ఏమైనా మాట్లాడావా నువ్వు? తప్పని మీ కార్యకర్తలు హెచ్చరించావా అలాంటి పనులు చేయకూడదని? హాయిగా నవ్వుకున్నావు కదా.
దాడులు జరుగుతుంటే మరి ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఇప్పుడు అన్ని మర్చిపోవాలి. ఇప్పుడు ప్రతిపక్షాలు కానీ ఎన్డీఏ కూటమి వాళ్ళు కానీ రాష్ట్రం అభివృద్ధి జరగలేదు, ప్రజల్లో తీవ్రమైనటువంటి బాధ ఆవేశాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాన్ని నాశనం చేశారు 10 సంవత్సరాల నుంచి, అంతకుముందు 5 సంవత్సరాల్లో కూడా అనుకున్న అభివృద్ధి జరగలేదు. ఇప్పటికైనా సంపూర్ణ మెజారిటీ వచ్చింది కాబట్టి ఎన్డీఏ కూటమికి బాధ్యతాయుతంగా పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకుపోయి రాజధాని నిర్మాణ పనులు సత్వరము, పోలవరం పనులు సత్వరము పూర్తి చేసి ప్రజలు అంటే వెనకబడిన జిల్లాల యొక్క అభివృద్ధిని సత్వరంగా పూర్తి చేస్తే తప్ప నెక్స్ట్ రాబోయేటువంటి 5 సంవత్సరాల యొక్క ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి కూడా పుట్టగతులు ఉండవు. అప్పుడు ఈ చేయకపోతే గనక చేసి తీరాలి. దానికి ప్రతిపక్ష పార్టీగా ఉండి నువ్వు సహకరించు. అరే నువ్వేం చేయకుండా నాశనం చేసిపోయి ఇప్పుడు అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంటే నువ్వు సహకరించు. ఒకవేళ తప్పు చేస్తే విమర్శించు, అవినీతి చేస్తే బయట పెట్టు. ఎవరు వద్దనరు, ఎవరైనా వద్దంటారా? నువ్వు ఇప్పుడు ఎన్డీఏ కూటమి అవినీతి చేస్తే బయట పెట్టొద్దని, తప్పు చేస్తే చెప్పొద్దని సలహాలు ఇవ్వు. నీ వల్ల కాదు, ఇంకా నువ్వు 5 సంవత్సరాల వరకు నువ్వు అధికారంలోకి రాలేవు, అప్పుడు వస్తావో కూడా తెలియదు. ఈలోగా ఖచ్చితంగా రాజధాని నిర్మాణం ఎంతో కొంత శాతం పూర్తి అయిపోతుంది. నువ్వు మళ్ళీ 3 రాజధానులను ఎత్తుకునేటువంటి అవకాశమే లేదు, ఇంకా ఛాన్సే లేదు నీకు. 3 రాజధానుల ఛాన్స్ భవిష్యత్తులో లేదు. లేనప్పుడు నువ్వు పోలవరం విషయంలో కానీ, అమరావతి విషయంలో కానీ, వెనకబడిన జిల్లాల విషయంలో కానీ సహకరించు, సలహాలు ఇవ్వు. నువ్వు ఆ పాత్ర పోషిస్తే ప్రజలు ఆచరిస్తారేమో కానీ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించాలా, ప్రజల క్షేమాన్ని కాంక్షించేవాడు ఇలా చేయడు ఎప్పుడు కూడా. లక్ష్మణ్ గారు, నేనైతే వినలేదు నిన్న సెంట్రల్ బడ్జెట్ లో ఏపీ కేటాయింపుల మీద పార్టీ పరంగా ట్వీట్ చేశారు తప్ప ఆయన ఎంతకీ ఢిల్లీలో శాంతి భద్రతలు క్షీణించిపోయి రాష్ట్రపతి పాలన పెట్టాలి అని చెప్పేసి నేషనల్ మీడియా అని అక్కడ ఉన్నటువంటి కొన్ని జాతీయ పార్టీలను లేకపోతే ప్రాంతీయ పార్టీలను మిగిలిన పార్టీలని అట్రాక్ట్ చేయటం కోసం ప్రయత్నించాడే తప్ప అసలు సెంట్రల్ బడ్జెట్లు ఏముంది, ఏపీకి కేటాయింపులు ఏంటి, అమరావతికి 15,000 కోట్లు అన్నారు, అది గ్రాంటా లేదంటే కనుక అప్ప, అది ఎవరిస్తారు? ఆయన అటువంటి క్వశ్చన్ చేస్తే బాగుండేది. ఎందుకంటే ఇక్కడ అది ఇంపార్టెంట్ ఈ రాష్ట్రానికి. రైట్ లక్ష్మణ్ గారు, మళ్ళీ వస్తాను. ఎస్పీ సాహిబ్ గారు. రైట్, యా సార్, కంక్లూడ్ చేయండి సార్, కంక్లూడ్ చేయండి. యూ వాంట్ టు సే సంథింగ్? ఇప్పుడు బడ్జెట్ లో ఎప్పుడు లేని విధంగా ఆంధ్రప్రదేశ్ కు అన్ని అంశాలలో కూడా కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి కేటాయింపులు చేసింది. సరే, దాని మీద వివరణలు కావాల్సింటే ఎవరైనా అడగొచ్చు, దానికి వివరణ కేంద్రం కూడా ఇస్తుంది. అసలు ఆ బడ్జెట్ గురించి రాష్ట్రానికి ఇంత మేలు జరగబోతున్నది, రాష్ట్రం యొక్క దశ మారిపోతుంది. ఇప్పటి నుంచి కేంద్రంలోని బీజేపీ ఎన్డీఏ కూటమి ముందుకొచ్చింది, అన్ని విధాలుగా ముందుకొచ్చింది. దాని గురించి అసలు ఆయన అప్రిషియేటే చేయాలి, నిజంగా అభినందించాలి కేంద్రాన్ని. ఆయన అప్రిషియేట్ చేస్తే ఆయన జగన్మోహన్ రెడ్డి ఎలా అవుతారు సార్? మనం కాదు, ఎక్కువ ఊహించుకుంటాం. రైట్ సార్, వస్తారు, చాలా అంశాలు చెప్పారు. రైట్, ఓకే. సాహిబ్ గారు, మీరేమో ఈరోజు పెట్టారు లా అండ్ ఆర్డర్ మీద వైట్ పేపరు. ఆయన ఏకంగా అదే శాంతి భద్రతలు, ఏపీలో ఉన్న శాంతి భద్రతలు మీద గత 40 రోజులుగా ఆయన ఏకంగా ఢిల్లీ స్థాయిలోనే ఫోటో ఎగ్జిబిషన్, వీడియోలు అవన్నీ ప్రదర్శించారు. మరి ఆయన ఏం సాధించారో తెలియదు. కానీ ఇదేంటి ముందరకాలకు బంధాలంటారా? అంటే దీని మీద ఎలాగో 3 శ్వేతపత్రాలు శాంతి భద్రతల మీద, ఆర్థికపరమైన అంశాల మీద, ఆర్థిక శాఖ మీద, అలాగే మరొకటి నిన్న పెట్టింది, వీటి మీద ఇస్తామని చెప్పేసి అన్నారు. ఏది లిక్కర్ మీద. అంటే ఆయనకి తెలుసు ఖచ్చితంగా అసెంబ్లీకి వెళితే ఫేస్ టు ఫేస్ చేయాల్సి వస్తుంది, ఇదే ప్రెజెంటేషన్ ఇస్తారు ఎలాగో చంద్రబాబు నాయుడు. అందుకనే ఆయన చాలా వ్యూహాత్మకంగా 4 ఏమో బయట శ్వేతపత్రాలు ఇస్తే ఈ 3టిని కోఇన్సిడెంటల్ కూడా అనుకోవచ్చేమో, శాసనసభ సాక్షిగా ఇద్దామని చెప్పారు. దీన్ని ముందరకాల బంధాల్లాగా ఆయన
ఆయన చేసినటువంటి ఈ ఏవైతే తప్పులు ఎక్స్పోజ్ చేస్తారు అనే దాని నుంచి తప్పించుకోవడానికే ఆయన ఢిల్లీ వెళ్ళారని అనుకోవాలా? తమరికి అదేవిధంగా ప్యానెల్లో ఉండేటువంటి పెద్దల దగ్గర అందరికీ కూడా నమస్కారాలండి. మీరు ఇప్పుడు డిస్కషన్ చేస్తున్నటువంటి అంశాలు మేము చాలా సార్లు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా చెప్పాం. ఏమండి, మా కార్యకర్త దగ్గర నుంచి నాయకుల దాకా వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి, దౌర్జన్యాలు జరుగుతున్నాయి, అక్రమమైన కేసులు పెడుతున్నారని చెప్పి. సో ఈ రోజు శ్వేతపత్రంలో కూడా మేము చెప్పింది అదే. వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో పోలీసులు కూడా ఏ విధంగా వాళ్ళ కంటకాగారు అనేది కూడా ఆ శ్వేతపత్రంలో ఉందండి. అక్రమమైన కేసులు మీరు ఇక్కడ ప్రధానమైనటువంటి అంశాలు చూసుకున్నప్పుడు వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా కానీ కార్యకర్తలు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసు పెట్టేవాళ్ళు కాదండి. పోలీసులే వాళ్ళ ఇంటికి వెళ్ళి బెదిరించేవాళ్ళు. వాళ్ళ ఇంటికి వెళ్ళి బెదిరించి స్టేషన్ తీసుకెళ్లి పొద్దున్న నుంచి సాయంకాలం దాకా కూర్చోబెట్టి బయటికి పంపించేవాళ్ళు. ఈ విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళ మీద, అదేవిధంగా మా మహిళా కార్యకర్తల మీద, మా మహిళా నాయకురాల మీద అసభ్యకరంగా పోస్టులు పెట్టినటువంటి దాఖలు. మా వారు ఎవరైనా కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏమండి ఈ విధంగా వైకాపా పార్టీ వాళ్ళు పెడుతున్నారంటే అసలు కనీసం దాన్ని చూసి డెసిషన్ కనీసం సమాధానం కూడా చెప్పాల ఆ స్టేషన్ ఎస్ఐ కానీ సర్కిల్ ఇన్స్పెక్టర్ కానీ. ఇటువంటి మేము చాలా సార్లు మీలాంటి డిబేట్లో ఉన్నప్పుడు కూడా మేము ప్రస్తావించాం. సో ప్రధానంగా ఏంటంటే ఇక్కడ వైకాపా పార్టీ వాళ్ళు ఏం చేశారంటే ఏదో ఒక విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలని మనం కట్టడి చేయాలి, ఇక్కడ ఏళ్ళు డైల్యూట్ అయిపోతే మనం 30 ఏళ్ళు పరిపాలించవచ్చు అని చెప్పి ఆయన పదే పదే ఆలోచన ఉందని, అందుకనే అక్రమమైన కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేశారు. మీరు ప్రధానంగా చూడండి, కార్యకర్త దగ్గర నుంచి నారా చంద్రబాబు నాయుడు గారి దాకా అరెస్ట్ చేసే క్రమంలో కొంతమంది మా నాయకులను చెబుతానండి. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన మీద గరిష్టంగా అందరికన్నా ఎక్కువ కేసులు ఆయన మీదే ఉన్నాయి. దాదాపు 69 కేసులు ఉన్నాయి. దీంట్లో ఆయన 17 సార్లు పోలీస్ స్టేషన్ పిలిచారు, అదేవిధంగా అరెస్టులు చేశారు. ఎన్ని చేసినా గానీ ఆయన ఏమాత్రం ప్రభుత్వం వైఫల్యాన్ని ఎండగట్టడంలో దడవలేదండి. దాంతోపాటు మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అది అసలు ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసేసి దాన్ని తీసుకెళ్లి ఏదో ఉన్నట్టు మసిపూసి మారేడుకాయ చేశారు. ఆయన కూడా 52 రోజులు మరి అక్రమంగా జైల్లో పెట్టారు. మీరు పొంగునూరు ఘటన ఒకటి తీసుకున్నామండి. పొంగునూరులో కూడా ఏంటంటే ఈ ప్రాజెక్టుల మీద యుద్ధం అనేటువంటి అంశం మీద ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల యొక్క దుస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పడానికి వెళ్ళినప్పుడు కూడా చంద్రబాబు గారిని అడ్డుకున్నారు. అక్కడ 250 మంది మీద అక్రమమైన కేసులు 307 కేసులు పెట్టారు. పైపెచ్చు ఆ పొంగనూరులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేశారు. అంటే ఎన్ని చూస్తా ఉంటే కావాలని దురుద్దేశంతో చేపించారు. మూడో అంశం, మరి మీలాంటి ఛానల్స్ ఎవరైనా కానీ బహిర్గతంగా కొన్ని మాట్లాడినా ఏమైనా చేసినా కూడా కొన్ని ఛానల్స్ మీద రాజద్రోహం కేసులు పెట్టడం, అదేవిధంగా కెమెరామ్యాన్లు ఎక్కడన్నా ఉండి ఆ సభల దగ్గరికి వెళ్తే వాళ్ళకి అనుకూలమైన వాళ్ళు అయితే వదిలేశారు, ఏం లేదండి. మిగిలిన వాళ్ళని వాళ్ళ కెమెరాలు ధ్వంసం చేయటం, వాళ్ళ మీద అటాకులు చేయటం, వాళ్ళని అసభ్యంగా మాట్లాడటం ఇవన్నీ చేశారు. ఇవన్నీ ఎలా ఉండిద్దంటే అరే ప్రజాస్వామ్యంలో ఇటువంటి జరుగుతాయా అనేటువంటి అనుమానాలు చాలా సార్లు వచ్చినాయి. మేము చాలాసార్లు గగ్గోలు పెట్టాం. మరి గవర్నర్ గారిని కలిసి చెప్పాము. అప్పుడు ఉన్నటువంటి డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు కావచ్చు, ఆ తర్వాత రాజేంద్రనాథ్ రెడ్డి గారు, వీళ్ళెవరు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు వెళ్తే వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చేవాళ్ళు కాదండి. పోలీసులు కూడా ఏకపక్షంగా చేశారు. అందువల్లే ఈ రాష్ట్రంలో దాడులు దౌర్జన్యాలు పెరిగిపోయింది. ప్రధానమైనటువంటి అంశం 4వ అంశం చూసుకుంటే మరి ప్రతిపక్ష పార్టీ కార్యాలయాల మీద దాడులు. మీరు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేయటం, అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకుల్ని వాళ్ళు రాడ్లు పెట్టి కొట్టడం, అదే విధంగా మీరు కాకినాడలో కావచ్చు, విశాఖపట్నంలో కావచ్చు, మాచర్లలో కావచ్చు, మరి రాయలసీమ ప్రాంతంలో కావచ్చు మా తెలుగుదేశం పార్టీ ఆఫీసుల్ని తగలబెట్టారు. చాలా సార్లు నుక్కు పెట్టి తగలబెట్టారండి, పెట్రోల్ బొమ్మలు వేశారండి. ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే మేము గవర్నర్ గారికి కేంద్రానికి వెళ్ళి మొరపెట్టుకున్నా గానీ మరి ఎవరు మా మొర ఆలకించాల ఆ రోజు, వాస్తవం కూడా. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి ఛానల్స్ అరే వైకాపా పార్టీ తప్పు చేస్తుంది, ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులు దౌర్జన్యాలు తగదు అని చెప్పి ప్రజలతో మమేకమై ముందరికెళ్లారు. కాబట్టే అవుట్ గా మాకు కూటమికి ఇంత పెద్ద మొత్తంలో మరి ఫలితాలు ఇచ్చారు. దీంతో పాటు ప్రధానంగా చూసుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఈ సిపిఎస్ విధానం రద్దు చేసే అంశంలో విజయవాడ వెళ్ళినప్పుడు దాదాపు లక్షల మంది అక్కడికి వచ్చారు. ఆయన కూడా వాళ్ళ మీద అక్రమమైన కేసులు పెట్టారు, అరెస్టులు చేశారు. జీవోలు లాంటి జీవోలను తీసుకొచ్చి అసలు ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ప్రతిపక్ష పార్టీలు తిరగటానికి లేదు, ప్రతిపక్ష పార్టీలు మీటింగ్లు పెట్టుకోకూడదు, ప్రతిపక్ష పార్టీల వాళ్ళు ఏదైనా చేస్తే మాత్రం చట్టపరమైనటువంటి
విధానపరమైనటువంటి అంశాలతో పోలీస్ కేసులు పెట్టిస్తామని చెప్పి వాళ్ళు చేయటం, అంటే అసలు ఈ లేని చట్టాన్ని తీసుకొచ్చేసి బలవంతంగా ప్రజల మీద రుద్దటం, ఇవన్నీ చూసినప్పుడు అరే ఏంది ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఈ విధంగా అయిపోయిందని చెప్పి చాలా సార్లు మేము కేంద్రానికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు మొరపెట్టుకున్నా కూడా ఎటువంటి అంశాలు లేవు. ఈ రోజు శ్వేతపత్రంలో చూస్తే ఆ అంశాలను మేము చెప్పాం. ఏ విధంగా మా నాయకుల మీద, ఏ విధంగా మా మహిళా కార్యకర్తల మీద, ఏ విధంగా మా మీద దాడులు చేశారు, అక్రమైన కేసులు ఎన్ని పెట్టారు, ఆ ఏ నాయకులు ఎవరు అనేది. మీరు డెల్టా ప్రాంతంలో చూడండి, సంగం డైరీ అనేది డైరీ ఉండిందండి అక్కడ పొన్నూరు ప్రాంతంలో. అక్కడ అమూల్ని తీసుకురావడం కోసం వైకాపా ప్రభుత్వం ధూళిపాల నరేంద్ర కుమార్ గారి మీద అక్రమైన కేసులు, సంగం డైరీ మీద అక్రమైన కేసులు పెట్టారు, డైరీ ఫామ్ మీద కూడా. దానివల్ల ఏమైంది, ఆ ఫేక్ కేసులు పెట్టడం వల్ల అరెస్ట్ చేసేసి ఆయన్ని ఈ సంఘం డైరీని మేము ఆధీనం చేసుకుంటున్నామని జాయింట్ కలెక్టర్ పంపించి నానా అడవులు చేశారు. అది కరెక్ట్ పద్ధతేనా? ప్రజాస్వామ్యంలో అంటే ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో ఎవరైతే నాయకులుండి అక్కడ గెలుస్తారనే భయం పుట్టిందో వాళ్ళ మీద ఆర్థిక మూలాలు దెబ్బతీయడం కోసం ఈ విధంగా దాడులు చేశారు. ప్రకాశం జిల్లాలో కూడా మా క్వారీలన్నీ మూర్తి చేశారండి. మా వాడు ఎవరైతే మరి 100 కోట్ల రూపాయల ఫైన్లు కూడా వేయించారు. దీంతో పాటు మరి రాయలసీమ ప్రాంతంలో కావచ్చు, నెల్లూరులో కావచ్చు, ఈస్ట్ వెస్ట్ లో కావచ్చు, విశాఖపట్నంలో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు, నాయకులు అందరూ ఇబ్బంది పడి అవుట్ ట్రేడ్ గా అరే ఈ వైకాపా ప్రభుత్వంలో మనం బయటకు వస్తానికి కూడా అవకాశం లేదు, మనం మాట్లాడితే ఇష్యూలు చేస్తున్నారు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలని చెప్పి ఇంత పెద్ద మ్యాండేటరీ అండి, 164 సీట్లు కట్టబెట్టారంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు చాలా మంది మా కార్యకర్తలు మీరు పోస్టులు పెడుతున్నారు, ఏమండి మీరు చర్యలు తీసుకోవట్లేదు, మేము మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఉదాహరణ చెబుతానండి. మొన్న ఈ మధ్య నాగార్జున యాదవ్ అనేటువంటి వ్యక్తి బహిరంగ ఒక టీవీ ఛానల్లో కూర్చొని చంద్రబాబు గారి మీద వ్యాఖ్యలు చేసినప్పుడు అతను ఏదో జస్ట్ పోలీసులు నోటీస్ ఇచ్చి పంపించేశారు. అదే గాని వైకాపా పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు మేము మాట్లాడితే ఖచ్చితంగా స్టేషన్ పిలిచి మమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు సురేష్ గారు. ఇబ్బంది పెట్టడం కాదు సార్, ఇబ్బంది పెట్టడం కాదు, ఒక్క నిమిషం వినండి. మీ పార్టీ కార్యాలయాల మీద దాడులకి అప్పట్లో సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వివరణ ఏంటి? మా కార్యకర్తలకు బీపీ వచ్చింది, నా మీద ప్రేమాభిమానాలతో వారికి బీపీ వచ్చింది కాబట్టి ఏదో దాడులు చేసుకుంటాం, తప్పే ఉంది, ఏదో సినిమాలు అంటున్నట్టు అనమాట, చంపేసుకుంటాం సింపుల్ గా, ఆ టైప్ లో అనమాట. రెండోది ఒక్క నిమిషం సార్, కార్యకర్తలు లేకపోతే తెలుగు తమ్ముళ్ళు అడుగుతున్నారు, లేకపోతే వాళ్ళు బాధపడుతున్నారు అంటే ఆ రకమైనటువంటి ప్రభుత్వం ఇది కాదని కేటగారికల్గా చాలా క్లియర్గా రోజు ఉటంకిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అసెంబ్లీ సాక్షిగా కూడా ఈరోజు పదే చెప్పారు, నాకు ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు తీసుకురాకండి, కూటమి నేతలు ఇటువంటి ప్రతీకార చర్యల గురించి ఆలోచించవద్దు, ఊసేవద్దు, మనం డెవలప్మెంట్ మోడ్లో ఉన్నామని చెప్పేసి లక్ష్మణ్ గారు ఏదైతే చెప్పారో అదే ఆయన ఉటంకిస్తున్నారు. కానీ మీరు ఏం చేశారో లేదో తెలియదు కానీ ఆల్రెడీ నిన్న నేషనల్ మీడియాతో మాట్లాడుతూ there is a separate constitution in AP, that is nothing but Red Book constitution, Red Book రాజ్యాంగం నడుస్తోంది. మరి మీరేమో అప్పట్లో రాజారెడ్డి రాజ్యాంగం అన్నారు, మీరేమి నిరసన ప్రదర్శనలు చేయలేదు, ఎక్స్పోజ్ చేయలేకపోయారు. బట్ ఆయన మాత్రం నేషనల్ లెవెల్లో ఎక్స్పోజ్ చేస్తున్నారు. ఏది మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేశారో లేదో తెలియకుండానే. మరి కనీసంగా ఒక్క నిమిషం మీరు ఒక పేరు ఎత్తారు కాబట్టి ఆయన వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ఏదో కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇచ్చాడు, అంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి వైసీపీలో పొజిషన్లో ఉన్నాడు. ఏం మాట్లాడాడండి ఆయన? ఏపీ సీఎం ప్రస్తుతం ఉన్న చంద్రబాబు నాయుడేమో ఒకసారి అలిపిరిలో తప్పించుకున్నాడు, ఈసారి తప్పించుకోలేడు మరణం నుంచి. రెండోది ఏంటండి, మన పక్కన ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పట్టుకొని అసలు ఆయన ముఖ్యమంత్రి ఏంటి, స్విగ్గీ బాయ్గా పనికిరాడు, జొమాటో బాయ్గా పనికిరాడు అంటాడా? వాళ్ళకి మీరు నోటీసులు ఇచ్చి పంపిస్తారా? ఎస్, మీ చేతకందనమే ఇది. చెప్పండి. ఇప్పుడు కొన్ని అంశాలు కూడా ఏంటంటే కత్తికి కత్తితోనే సమాధానం చెప్పాలనేటువంటి అంశాలు. సార్ కత్తి కాదు సార్, నేనేమంటున్నానంటే ఇట్స్ అన్ అఫెన్స్ that saying that Chandrababu Naidu is not going to escape. Chandrababu Naidu is not going to escape from the death this time. What it means? Is there any conspiracy? Is there any conspiracy brewing from your side? Second thing, మరి రేవంత్ రెడ్డి గారు అయితే ఎందుకు ఊరుకున్నాడు నాకు తెలియదు, ఆయన అయితే ఊరుకోడు. మరి ఆయన దాకా వెళ్ళిందో లేదు తెలియదు.
లేదంటే కనుక తెలంగాణలో తప్పించుకొని వచ్చాడో తెలియదు. ఏమంటాడండి సీఎంను పట్టుకొని? తెలంగాణ ప్రజలు అనుకున్నటువంటి వ్యక్తి అండి ఆయన. స్విగ్గీ బాయ్ని జొమాటో బాయ్ అంటాడా? హౌ డేర్ హీ ఈవెన్ ఆఫ్టర్ లూజింగ్ ద గవర్నమెంట్ హియర్? దట్ షోస్ దట్ వారు పవర్లో లేకుండా కూడా అలా మాట్లాడుతున్నారంటే మీరేం చేయలేరని చెప్పేసి. ఏమండి ఇక్కడ ప్రధానంగా మీరు అన్నట్టు కొన్ని అంశాలు బాధేస్తున్నా కూడా వాస్తవంగా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారేమో మనం అభివృద్ధి అని అంటున్నారు. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసండి మేము పడ్డ కష్టాలు, మమ్మల్ని అభివృద్ధిగా మాట్లాడటం, మా మీద దాడులు చేయటం. డిబేట్ లోకి వస్తే మాట్లాడితే మా మీద దాడులు చేశారండి. కనీసం పోలీస్ స్టేషన్కి వెళ్తే కేసులు కూడా తీసుకోవాలా. మా అధినాయకుడేమో ఆలోచన విధానం ఆ విధంగా ఉంది. మీరు చెప్పినా కూడా లేదులేవయ్యా మీరు కరెక్ట్ కాదు, రాష్ట్రం బాగుండాలి, అందరూ బాగుండాలి, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలంటే మనం ఆ విధంగా వెళ్ళడం కరెక్ట్ కాదని చెప్పి ఆయన యాటిట్యూడ్ లో ఆయన ఉన్నారండి. సో నేనేమంటానంటే ఐఎమ్ నాట్ హియర్ టు ప్రొవోక్ కాదు. యాక్చువల్ గా రూల్ ప్రకారం 41A నోటీస్ రూల్ ప్రకారం రాజ్యాంగ పరంగానే వెళ్ళారు మీరు. మీ రూల్ ప్రకారం రాజ్యాంగ పరంగా వెళ్తే ఆయన అక్కడ ఏమంటున్నాడు? రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటున్నాడు. వాట్ ఇట్ షోస్? నేను అనేది అదేనండి. ఇప్పుడు అఖిలేష్ యాదవ్ గారు అక్కడికి వచ్చారండి ఆయనకు సంఘీభావం తెలియజేయడానికి. అక్కడ కొంతమంది ఇదండి వాస్తవంగా వైకాపా పార్టీ ఈ విధంగా చేసిందంటే అరే ఇట్లా నాకు తెలియదు అని అన్నాడు. తర్వాత విజయసాయి రెడ్డి ఉన్నాడు అక్కడే. విజయసాయి రెడ్డి ఏదైతే మోహన్ అనేటువంటి వ్యక్తి వెళ్ళిపోయి ఏమంటే ఈ విధంగా చేశాడని చెప్పి ఎదురే ఆయన కూడా ధర్నా పెట్టాడండి. అక్కడ మంట కలిసిపోవాలా వాళ్ళ పరు? ఒక పక్కనేమో వీళ్ళు ధర్నా, ఒక పక్కన మా అది ఆయన శాంతి అనేటువంటి వాళ్ళ ఆయన వెళ్ళిపోయి అక్కడ ఈ విధంగా విజయసాయి రెడ్డి చేశారని చెప్పారు. అయిపోయింది విషయం. నేనేమంటానంటే గుడ్డగాల్సి నెత్తిరేసేటువంటి స్వభావం వైకాపా పార్టీ వాళ్ళదండి. మీరు అన్నట్టు దేయాల భేదాలు వదిలించినట్టు ఢిల్లీలో కూర్చొని మాట్లాడితే అట్ట అక్కడికి వెళ్ళి ఒక నేషనల్ మీడియా వాళ్ళు 36 మందిని మీరు ఏదైతే కూటమి వాళ్ళు చంపేశారన్నారు వాళ్ళ పేరు చెప్పమంటే నాన్న అంటే వెళ్ళిపోయాడు. అక్కడే అర్థమైపోయింది కదా. అంటే ఇటువంటి ఈ ప్రజలకు తెలుస్తున్నాయండి. ఒకటి చట్టపరంగా న్యాయపరంగా ఏవైతే ఉంటాయో అంశాలన్నీ కూడా ఖచ్చితంగా మేము తీసుకుంటామండి. రెడ్ బుక్ అంటున్నారు కదా, చూడండి 1 month లో ఆ రెడ్ బుక్ ఏ విధంగా పనిచేస్తుందో. వైకాపా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు అదే విధంగా పోలీసు వారితో కలిసి ఏ విధంగా వికృత కీడలాడారో అవి మొత్తం కూడా చట్టపరంగా తీసుకుంటున్నారు. మీరు ఒకటండి ఒక వ్యక్తి మీద ఆరోపణలు కాదు, అతని మీద చేసినటువంటి ఆ యొక్క విధానపరమైనటువంటి అంశాలు సాక్ష్యాధారాలతో సహా సేకరించాలి. మేము ఆ పనిలో నిమగ్నమై ఉన్నాం. ఖచ్చితంగా వాళ్ళకి చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు సురేష్ గారు. ఓకే రైట్. బాజీ గారు, ఏదైతే మైనారిటీ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉండి ఆయన అధికారంలోకి రావడానికి దోహదపడిందో 2019లో అదే మైనారిటీల మీద అనేకమైనటువంటి దాడులు జరిగింది. ఈరోజు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు నిలబడి ప్రజెంటేషన్ ఇస్తూ ఈ సభలో కేసులు ఉన్నవాళ్ళు లేచి నిలబడింది అంటే దాదాపుగా సభ మొత్తం లేచి నిలబడింది. అది పరిస్థితి. ఇదే ఎలా చూడాలి సార్? ఒక పక్కనేమో ఆయన చేసి ఈ రివర్స్ బ్యాటింగ్ ఏంటిది అది ఢిల్లీ స్థాయిలో? నమస్కారం సురేష్ గారు, అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు సాహెబ్ గారికి, సాయిదా గారికి, అదే లక్ష్మణ్ జీకి, చూస్తున్న వ్యూయర్స్ అందరూ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను మీ ద్వారా. సార్, ఒకటి ఈ రాష్ట్రంలో మైనారిటీ అనేటువంటి ఓటు బ్యాంకు రాజకీయాలు నడపాలనుకుంటూ అనేది ప్రయత్నాలు చేసేటప్పుడు కాంగ్రెస్ కి అది అలవాటైనటువంటి ప్రక్రియ. కానీ మైనారిటీ ఓట్లు మాకు పడతాయి, మైనారిటీ ఓట్లు మాకు పడవు, లేకపోతే భారతీయ జనతా పార్టీ అంటే మైనారిటీలకు వ్యతిరేకం, లేకపోతే తెలుగుదేశం పార్టీ అంటే వ్యతిరేకం అని వైసీపీ చెప్పి, వైసీపీ మైనారిటీలు వ్యతిరేకం అని తెలుగుదేశం చెప్పి మైనారిటీల్ని జనజీవన స్రవంతిలో ఏకపక్షంగా చూసేటువంటి పద్ధతిలో ప్రజా పరిపాలన జరగాలండి. ప్రజా పరిపాలన కోసం ప్రజాస్వామ్యం ఇచ్చినటువంటి 151 సీట్ల అవకాశం ముందు ఖురాను, బైబిలు, భగవద్గీత అని చెప్పినటువంటి మాటలు ఏవైతే ప్రజలు విన్నారో ఆ విన్నటువంటి మాటలు అన్ని ధర్మాల సారాంశం ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటాయి. కాబట్టి అన్ని ధర్మాలను కలిపి అలా పరిపాలిస్తాడు అనుకొని ఒక మంచివాడు అనుకొని పిచ్చివాడి చేతిలో రాయి పెట్టారండి. పిచ్చివాడి చేతిలో రాయి పెట్టిన తర్వాత 5 సంవత్సరాల పాటు ఆ రాయి ఎవరు పడితే వాడికే ఇసిరాడు, ఎప్పుడు దొరికితే అప్పుడే ఇసిరాడు, ఎప్పుడు దొరికింది అప్పుడు వాడుకున్నారు. దాని ఫలితంగానే మైనారిటీ సమాజంలో ఇవాళ జరిగినటువంటి గిద్దలూరు సంఘటనలో ఏదైతే ఆ రషీద్ గురు జిలానికి జరిగిన సంఘటనలో ఎల్లటి కన్నీరు గార్చినటువంటి మహానుభావుడు ఆ హత్యకి డైరెక్ట్ గా వాళ్ళ చెల్లె ఇచ్చినటువంటి స్టేట్మెంట్, వాళ్ళిద్దరూ పాతగా వైసీపీ కార్యకర్తలే, వారిద్దరి మధ్య జరిగింది ఉన్నటువంటిది వ్యక్తిగతమైన గొడవలకు ఉన్నటువంటి శత్రుత్వమే తప్ప అది రాజకీయ హత్య కాదని ఆ జగన్మోహన్ రెడ్డి గారు, సన్నాఫు రాజశేఖర రెడ్డి గారు
ఆ రాజశేఖర రెడ్డి గారి యొక్క డాక్టర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఉన్న దాంట్లో లెక్క మనం ఎవిడెన్స్ గా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. పాపం ఆ కేసును చూపించి తీసుకెళ్లి ఢిల్లీలోకి వెళ్ళి నాకు అన్యాయం జరిగింది అనగానే ఇక్కడ ఏదైతే అవమాన భారంతో రైలు కింద పడి చచ్చిపోయినటువంటి అబ్దుల్ సలాం కుటుంబం ఏదైతే ఉందో ఆ ఆత్మ ఒక్కసారి ఢిల్లీ వెళ్ళిందండి. పక్కనే కూర్చొని అడిగిందంట జగన్మోహన్ రెడ్డిని, నాయన నీ వల్ల నేను నా కుటుంబంతో సహా రైలు కింద పడి చనిపోయాను కదా, నా పరిస్థితి ఏంటని చెప్పని. ఈ లోపల పాపం ఆ రాయలసీమలోనే అత్యాచారం గురైన ఆదిర్షా కూడా వెళ్ళిందంటండి. నీ చేతిలో నీ పాలనలో నేను అత్యాచారానికి హత్యకు గురయ్యానంటే నా సంగతి ఏంటని చెప్పినటువంటి పరిస్థితి. ఈ లోపల కడపలో భాషా నియంత్రణ ఆయన కూడా వెళ్ళాడండి. ఒక సెంటు స్థలం కోసం, ఎకరం స్థలం కోసం కబ్జా చేసి ఆ కబ్జా స్థలం కోసం వెళ్ళి పంచాయతీకి వెళ్తే పంచాయతీ గొడవకు వచ్చి నేను కూడా ఒక వీడియో పెట్టాను, నేను చచ్చిపోవడానికి సిద్ధమైనప్పుడు అప్పుడు మీరు నమ్మించి నా గొంతు కోసారని చెప్పారండి. ఈ లోపల మళ్ళీ మదనపల్లిలో ఒక ఆడపిల్ల వెళ్ళి నన్ను మార్కులు వచ్చినాయి అని చెప్పని మీ వాళ్ళు నన్ను ఏదిస్తే ఆ మెరిట్ వచ్చినటువంటి పిల్ల ఇంటికి వెళ్ళి ఊరేసుకొని చచ్చిపోయిందండి. ఇంతమంది మైనారిటీలను చంపినటువంటి మహానుభావుడు ఎక్కడో ఒక ఇద్దరు ముస్లింల మధ్యలో జరిగినటువంటి సంఘటన, సమాజంలో ఒక ఇద్దరు ముస్లింల మధ్య జరిగినటువంటి సంఘటనని రాజకీయ హత్యగా పోయి ఢిల్లీ పోయి కూర్చున్నాడంటే దిగజారుడు రాజకీయాలకి పరాకాష్ట అండి. ఇది కుట్ర కోణాల రాజకీయాలకు కేరా పట్రస్ గా మారినటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క రాజకీయాల చరిత్ర ఏదైతే ఉందో ఈ చరిత్ర ప్రజలు గ్రహించారు కాబట్టే ఆయన్ని పులివెందులు పోయి నువ్వు పులివెందులు పంచాయతీ సర్పంచ్ ఉండదని పంపించారండి. కానీ పులివెందుల్లో ఉన్నటువంటి పాపం ఏమైందంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు అత్యంత ప్రేమికులండి. ఆ ప్రేమికులు బాబాయిల్ని మర్డర్ చేస్తారు, చెల్లెళ్ళని చంపుతారు, తల్లుల్ని ఎడగొడతారు. ఇలాంటి పాపాలు చేసే వాళ్ళందరూ కూడా ఓట్లేస్తారండి. ఆ పులివెందులో ఉన్నటువంటి ఆ లక్షణాలు అనమాట. ఆ లక్షణాల వల్ల ఒక రౌడీ అక్కడ పుట్టి ఆ రౌడీ ఆ రాజకీయం చేసి ఆ రాజకీయాన్ని తీసుకొచ్చి రాష్ట్రానికి వృద్ధేటువంటి ప్రయత్నం చేస్తే గతంలో ఎక్కడో ఒక చోట ఉండేటువంటి రౌడీ రాజకీయం కాస్త ఇవాళ రాష్ట్రం మొత్తం పాకినటువంటి పరిస్థితి. ఈ రాజకీయాలు రౌడీ పక్కన ఉంటే బాధలేదు, ఉద్యోగస్తుల మీద, శ్రామికుల మీద, మధ్యతరగతి వారి మీద, కార్మికుల మీద, రైతుల మీద, మాట్లాడినటువంటి వాళ్ళ మీద, ఎవరైతే సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టినటువంటి వాళ్ళ మీద, జడ్జిల మీద, ఎలక్షన్ కమిషన్ల మీద ఎక్కడైతే అక్కడ మొత్తం కూడా రౌడీ రాజకీయాలు నడిపాడు. ఫలితంగా జరిగింది 164 సీట్లు ఇచ్చినటువంటి ప్రతిపక్ష ఎన్డీఏకి ఇచ్చినటువంటి అవకాశం అధికారంలోకి ఇచ్చి ఇంటికి పంపించినటువంటి తీరండి. ఈ కళ్ళ ముందు కనపడుతున్నటువంటి ఈ సిగ్గులేని దిగమార్చిన రాజకీయాల్లో మేము ఏం చేయలేమని చెప్పని అనుకునేటువంటి క్రమంలో ఆయన రెచ్చగొడతా ఉన్నారు. వాళ్ళు రెచ్చగొడతా ఉంటే ఒకళ్ళ చట్టం ఊరుకున్నా ప్రజలు ఊరుకోరు. సురేష్ గారు, ప్రజలు ఊరుకోరు. ఇప్పుడు నాగార్జున యాదవ్కి 41 నోటీస్ ఇచ్చి వదిలేయవచ్చు, కానీ నాగార్జున యాదవ్ తిట్టినటువంటి వ్యక్తి అభిమానులు మరి ఇదే జగన్మోహన్ రెడ్డిని తిడితే అరే నా మీద అభిమానంతో చూసారా ఎలాంటి పని చేశారో, మేమేం చేయగలుగుతాం చెప్పండి, వాళ్ళ ప్రేమను మేము కాదనలేం కదా అని ఆనాడు మాట్లాడేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లాగే సేమ్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు, సేమ్ చంద్రబాబు నాయుడు గారు అభిమానులు మాట్లాడతారు, సేమ్ భారతీయ జనతా పార్టీ కూడా మాట్లాడిద్దండి. ఎవరినైనా ఎవరి అభిమానైనా హద్దులు దాటితే ఆ హద్దులు దాటి పరాకాష్ఠగా జారి అది పిచ్చిగా మారి దాని పేరు జగన్మోహన్ రెడ్డి అయితే దానికి ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుందంటే దాన్ని కూడా చూస్తారు సురేష్ గారు. దాన్ని పోలీసులు చట్ట ప్రకారం చేయలేకపోవచ్చు, కానీ ప్రజల్లోకి వచ్చి యాక్చువల్ గా మొన్న వినుకొండ వెళ్ళటానికి 2 కాన్స్టిట్యున్సీలు దాటి వెళ్ళొచ్చండి. కానీ జనాన్ని పోగు చేసుకొని పిరికివాడు కాబట్టి, పిరికివాడికి 100% అవునా కదా మీరే చెప్పండి. పిరికివాడు కాబట్టి పరదాల్లో దాక్కున్నాడు, పిరికివాడు కాబట్టి 5 సంవత్సరాలు ప్రజల మధ్యకి రాలేకపోయాడు, పిరికివాడు కాబట్టి ఆఖరికి రోడ్డు మీద పెంచినటువంటి చెట్లు కూడా నరికించుకున్నాడు, పిరికివాడు కాబట్టి ప్రతిపక్షాలను గదుల్లో పెట్టి బంధించాడు, పిరికివాడే కాబట్టి ఇన్ని కేసులు పెట్టాడు. ఏమంటే 66 కేసులు, 47 కేసులు, 27 కేసులు పెడితే ఆ పోలీసు వాళ్ళకి పేపర్ ఎవరు కొనిస్తారు, ఎఫ్ఐఆర్ రాసేటువంటి పని ఎవడిస్తాడు, ఈ పోలీసు వాళ్ళు పట్టుకొని పోయి కోర్టుకు తీసుకొని పోయి రోజు సబ్మిషన్ చేసేటువంటి ఉద్యోగం ఎవడు చేస్తాడు. పోలీసుల మీద నమ్మకం లేదని చెప్పినటువంటి 2019 జగన్మోహన్ రెడ్డి ఆ పోలీసుల్ని పూర్తిగా పాలెగాళ్లుగా వాడుకున్నటువంటి పని చేసినటువంటి పాపానికి ఎవరైతే ఉద్యోగం తప్పదని కర్మగాలి ఉద్యోగం చేశారో ఆ ఉద్యోగం చేసిన వాళ్ళందరూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తాలూకా మనుషుల కింద, సమాజ వ్యతిరేక ద్రోహుల కింద, ఆ పోలీసు ఉద్యోగాన్ని పనికిరాని వ్యక్తుల కింద మిగిలిపోయినటువంటి పరిస్థితి వాస్తవం గమనించమని చెప్పి తెలియజేస్తా ఉన్నాను సురేష్ గారు. వాస్తవానికి ప్రజల పక్కన నిలబడాల్సినటువంటి ఒక ముఖ్యమంత్రి ప్రజలను పీడించిన తర్వాత ఛార్జీల మోతతో కానీ, స్థలాల పెంపు రేటుతో కానీ, లేకపోతే పేదవాళ్ళకి అందాల్సినటువంటి అవకాశాలు మొత్తాన్ని నాశనం చేయటం కానీ, ఇవాళ ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుందని తెలిసిన తర్వాత కేంద్రంలో ఉన్నటువంటి సర్కారు, ఆంధ్రలో ఉన్నటువంటి సర్కారు 2 కలిపి
డబుల్ ఇంజిన్ సర్కార్ అయ్యి మొత్తం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందినటువంటి కేవలం ఈర్ష్యతో ద్వేషంతో ఈ రాష్ట్రంలో ఏదో అలజడులు జరుగుతున్నాయి, మీరు ఎవరు రావద్దని చెప్పడం కోసం ధర్నాకి వెళ్ళాడండి. పాప ఆ ధర్నాలో ఎవడు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఒకరోజు ధర్నా పొద్దున సాయంత్రం కూర్చొని మళ్ళీ ముఖం ఏలాడేసుకొని ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి పరిస్థితి. ఇటువంటి రాజకీయాలు చెల్లుబాటు అయ్యేటువంటి స్థితి లేదు. ఎన్నికలు జరిగి కేవలం 45 రోజులు మాత్రమే, 45 రోజుల్లో మార్పు జరిగిపోవాలి. వెంటనే గతంలో పరిపాలించినటువంటి గతమంతా మర్చిపోయి ఒక్కసారిగా మళ్ళీ నాకు ప్రజలు ఓటేస్తారని నాడు నువ్వు సిద్ధం 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 అని చెప్పి ప్రజలంటే పడితే ప్రజలు కూడా యుద్ధం 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 అని చెప్పి నిన్ను పారద్రోలితే సిగ్గు మాలిన వ్యక్తిగా ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయినటువంటి ఈ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఇవాళ నాకు ప్రతిపక్ష హోదా ఇప్పించమని గవర్నర్ దగ్గరికి వెళ్ళి దేహి అని చెప్పి అడుక్కున్నాడు. మాట తేడా లేదు ఇక్కడ. సురేష్ గారు గుర్తించాలి, ఒకనాడు ఎలక్షన్ కమిషన్ గా ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని ఎలక్షన్ పెడతానికి సిద్ధపడితే ఆనాడు కూడా గవర్నర్ దగ్గరికి వెళ్ళి నేనా ముఖ్యమంత్రి అతనా, నా పరిస్థితి ఏంటని చెప్పని అడుక్కున్నటువంటి నాటి జగన్మోహన్ రెడ్డికి ఈనాడు మళ్ళీ నాకు ప్రతిపక్ష నేత అవకాశం ఇప్పించమని చెప్పి గవర్నర్ అడుక్కున్నటువంటి ఈనాడు జగన్మోహన్ రెడ్డికి తేడా ఏం లేదండి. సేమ్ టు సేమ్, అదే మెంటల్, అదే సైకో, అదే శాడిజం, అదే మర్చిపోయేటువంటి గుణం, అదే పద్ధతి, అదే లైను, అదే వరుసలో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రజల ముందు ఒక దోషిగా మిగిలినటువంటి పరిస్థితి. చీప్ ఫోర్ నీ మొహం మాకు చూపించొద్దన్నా కానీ సిగ్గు లేకుండా మరణానికి జననానికి సావుకి పెళ్లికి తేడా తెలియకుండా నవ్వేటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మళ్ళీ ప్రజల మధ్యకి రావడానికి మొహం పెట్టుకుని వస్తాం అనేది బాధాకరమైన విషయం. సైకోలకి ప్రజలు ఏం చేస్తారండి మీకు తెలుసు కదా, పిచ్చి కుక్క రోడ్డు మీదకి వస్తే ఏం చేస్తారండి, రాళ్లు పెట్టి కొడతారు. ఈ రేపు కూడా ఇదే రకంగా ఇట్లాగే మాట్లాడే పరిస్థితి వచ్చింది అనుకోండి, ఏ ప్రజలకో కోపం వస్తుంది. మొన్న గులకరాయితో పెడితే 4 రోజులు నాటకం ఆడటానికి ప్రయత్నం చేసి గులకరాయి కట్టు తీసినా కానీ జనం నమ్మలేదు. ఆ గులకరాయి దెబ్బ ఏమైందో మీకు తెలుసు. కోడికత్తి మీద జరిగినటువంటి సంఘటన ఏం జరిగిందో ఏం తెలుసు. బాబాయ్ హత్య చూపించి ప్రజల సానుభూతి పొందినటువంటి నాటి పరిస్థితికి ఇవాళ అదే బాబాయ్ హత్యకి ప్రతి గొడ్డలి పోటుకి ఇవాళ సెక్షన్లు పడతాయి. ప్రతి నరుకుడు వెనకాల ఇవాళ ప్రజల యొక్క ఆవేదన కనపడతాయి. పోలీసులు డ్యూటీ చేస్తారు. ఖచ్చితంగా తన బాబాయ్ హత్య కేసులో తన భార్య, తను, తన అన్న మొత్తం వాళ్ళు జైలుకి వెళ్ళేటువంటి ఆ కేసుని మీరే హ్యాండిల్ చేస్తున్నారు అంటే కేంద్రమే హ్యాండిల్ చేస్తుంది. కేంద్రం చేతిలో ఉన్నటువంటి కేంద్ర సంస్థే హ్యాండిల్ చేస్తుంది. మరి కనీసంగా అరెస్ట్ కూడా చేయలేనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, ఆ పొలిటికల్ ఈక్వేషన్స్ ఏంటనేది మీరు కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు మారినాయి కాబట్టి ఇప్పుడు ఏమన్నా జరుగుతుందేమో చూడాలి. లేదంటే ఇప్పుడు కర్మం కలిసి వస్తే కర్ర పామై కరుస్తుంది. ఇప్పుడు ఆ కాలం కర్మం ఆయన కలిసి రాలేదు కాబట్టి ఆ కర్ర పామై ఆయన కరుస్తుంది, మమ్మల్ని కాదండి. మేము మళ్ళీ పవర్ లోకి వచ్చాం, ఆయన ఇంటికి వెళ్ళాడు. ఇది గుర్తించమని తెలియజేస్తా ఉన్నాను. అదేలేండి సార్, అప్పుడు ఉన్న పరిస్థితి వేరు, ఆ పొలిటికల్ ఈక్వేషన్ వేరు, ఈ పొలిటికల్ ఈక్వేషన్ వేరు. ఆ ఈక్వేషన్ ప్రకారమే మేము కూడా నడుస్తున్నాము అని కూడా ఒప్పుకోవాలి, తప్పదు. మీరు రైట్ వస్తారు. సైదా గారు, సాక్షాత్తు ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి మీ ఆడియో మ్యూట్లో ఉంది సైదా గారు. ఇప్పుడు సురేష్ గారు ఓకే సార్, స్ట్రైట్ గా పాయింట్కి వచ్చేస్తున్నాను. ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిల గారి మీద కూడా కేసులు పెట్టినటువంటి పరిస్థితి. అంటే సొంత సోదరి అనేది కూడా ఇలాంటి విషయంలో తమ్ముడే ప్యాకెట్ అన్నట్టుగా ఈ వీరు వారి అని లేదు, ఏంటి బంధువులు కాదు చెల్లెళ్ళు కాదు ఎవరు నేను పట్టించుకోను అనేదే అక్కడ కనబడుతుంది. ఇకపోతే అధికారుల యొక్క ఇన్వాల్వ్మెంటు, అలాగే ఇప్పుడు బాజీ గారు చాలా సుదీర్ఘంగా చెప్పారు. వీటన్నిటినీ చూసిన తర్వాత నిన్న ఆయన ఢిల్లీలో చేసినటువంటి దాన్ని ఏమంటారు, ఆ షో అనుకోవచ్చు, లేదంటే కనుక ధర్నానే అనుకుందాం కాసేపు. మరి ఇండియా కూటమిలో ఉన్నటువంటి వారు మాత్రమే వెళ్ళి పలకరించారు, సంఘీభావం తెలిపారు. సరే, వారి పూర్వాపరాలు మొత్తం తెలిసి వెళ్ళారా తెలియక వెళ్ళారా అన్ని సందర్భాల్లోనూ సాధ్యం కాదు. అది ఆయన ఒక ధర్నా చేయడానికి వచ్చాడు, ఆయన ఏదో ఫోటో ఎగ్జిబిషన్ పెట్టాడు, ఎంతో కొంత లేకుండా పెట్టరు కదా అని ఒక నమ్మకంతో వచ్చి అరే ఈ స్థాయిలో జరిగిందా అని చెప్పేసి సంఘీభావం తెలపడం. కానీ ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలే వచ్చి సంఘీభావం తెలపడం ద్వారా మీరే మెసేజ్ పంపిద్దాం అనుకుంటున్నారు. ఇక్కడ ఆల్రెడీ షర్మిల గారు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి మీదే యుద్ధం చేశారు మొన్నటి వరకు. మరి ఈరోజు ఆయన ఎన్డీఏకి
అప్రకటిత మిత్రుడిగా నిన్నటి వరకు కొనసాగాడు. ఈ రోజు కూడా అనేదే ఉంది. విజయసాయి రెడ్డి గారి ట్వీట్లు చూసినా కానీ, వారి వ్యాఖ్యలు చూసినా కానీ, అసలు రాష్ట్రపతి పాలన పెట్టేస్తారు 6 నెలల్లో, మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేస్తాయి, మళ్ళీ మేము అధికారంలోకి వస్తామని చెప్పడం కానీ. మరోవైపు ఇండియా కూటమి కాంగ్రెస్కి తెలియకుండానే వాళ్ళంతా వచ్చారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇండియా కూటమి వైపు లాగుతున్నారా? సురేష్ గారు, మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు పొలిటికల్ అనలిస్ట్ ఉప్పాల లక్ష్మణ్ గారు, అన్న బీజేపీ నాయకులు బాజీ గారు, సోదరుడు టీడీపీ నాయకులు సాహెబ్ గారు, అలాగే సిటీ 24x7 టీవీ వీక్షకులందరూ కూడా నమస్కారం, శుభ సాయంత్రం. ఈరోజు ప్రధానంగా రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శాంతి భద్రతల విషయం మీద శ్వేతపత్రం విడుదల చేసి గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం ఏ విధంగా అతలాకుతలమైంది, శాంతి భద్రతలకు ఏ విధంగా విఘాతం కలిగింది, ఏ విధంగా ప్రజల ఆస్తులు ధ్వంసమయ్యాయి, ప్రతిపక్ష నేతల్ని ఏ విధంగా జైల్లో పెట్టారు, క్రైమ్ రేట్ ఏ విధంగా పెరిగింది, హత్యలు ఎన్ని జరిగాయి, మానభంగాలు ఎన్ని జరిగాయి, కొట్లాట కేసులు ఎన్ని జరిగాయి అనే దాని మీద ఒక పూర్తి స్థాయిలో శ్వేతపత్రం విడుదలైనటువంటి అంశం మనకు చూసాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ఆయన సాగించినటువంటి నరమేధాన్ని పక్కన పెట్టి తగుదునమ్మా అంటూ ఈరోజు ఢిల్లీ వెళ్ళి ఆయన ధర్నా చేయడం అంటే నిజంగా ఇది దుర్మార్గమైన చర్య అని చెప్పి మేము అంటా ఉంటాం. ఎందుకంటే గతంలో ఒక సామెత ఏదో ఉంది, తెలుగులో ఒక సామెత, మొగుణ్ణి కొట్టి ఒక ఆమె మొగసాలకి ఎక్కి వచ్చిందంట. అట్నే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రజావేదికను కూల్చి ఒక విధ్వంస పాలనకు నాంది పలికినటువంటి నేత ఏ విధంగా అక్రమ కేసులు బటాయించి ఏ విధంగా మానవ హననం చేశాడో, వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ మాట్లాడి ఏ విధంగా హింసను ప్రేరేపించాడో మనం చూసాం. దీన్ని మనం పదే పదే ప్రస్తావించడం కరెక్ట్ కాదని సోదరుడు మన సాహెబ్ గారు చెప్పారు, పెద్దల లక్ష్మణ్ గారు చెప్పారు, అలాగే అన్న బీజేపీ నాయకుడు బాజీ గారు కూడా ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల ఈ నరహంతక పాలన గురించి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను ఆ లోతుల్లోకి వెళ్ళదలుచుకోవాలి. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాలనలో అన్ని వ్యవస్థలు కూడా ఏ విధంగా మరి దిగజారిపోయాయో మనం చూసాం. ఏ వ్యవస్థని వదిలిపెట్టకుండా పత్రికా రంగాన్ని సైతం ఆంక్షలు విధించి కొన్ని ఛానల్స్ ని మరి ఏ విధంగా ఇబ్బంది పెట్టాడో, ఆ యొక్క ఛానల్ నిర్వహించినటువంటి యాంకర్స్ మీద, యాజమాన్యం మీద కేసులు పెట్టి జైలు పంపించాడో మనం చూసాం. అలాగే 73 సంవత్సరాల వయసు కలిగినటువంటి అంకబాబు గారు, నాకు తెలుసు, నేను విద్యార్థిగా ఉన్నటువంటి టైంలో ప్రకాశం జిల్లాలో ఆయన ఒక రిపోర్టర్ గా పనిచేసేవారు. ఇప్పుడు ఎక్కడో విజయవాడలో ఉంటున్నట్టు ఒక పోస్ట్ ని ఆయన ఫార్వర్డ్ చేసినందుకు 73-74 సంవత్సరాల వయసున్న పెద్ద ఆయన్ని ఇంట్లోకి వెళ్ళి లుంగి కట్టుకునేటానికి కూడా సమయం ఇవ్వకుండా పోలీసులు తీసుకెళ్లి హింసించారంటే ఇంతకంటే దుర్మార్గం ఉందా? ఇది మానవ హక్కులను కాలు రాయడం కాదా? ఇది మరి శాంతి భద్రతలను విఘాతం కలిగించడం కాదా? అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఢిల్లీ పోయి ధర్నా చేస్తాడా? ఇది ప్రజలు నమ్మాలనా? ఎంత దుర్మార్గం అండి ఇది. చూసాం మనం. అబ్దుల్ సలాం, నంద్యాల సంబంధించిన అబ్దుల్ సలాం ఒక పేద ఆటో రిక్షా కార్మికుడు, తన కుటుంబం మీద అక్రమంగా మరి నేరం చేయకున్న కేసు మోపితే పోలీసులు ఏదిస్తే భార్యా బిడ్డలతో ఆత్మహత్య చేసుకున్నాడే. ఆ కుటుంబం ఆ రోజు నీకు కనిపించలేదా జగన్? ఈ యొక్క మరి ప్రజాస్వామ్యం గురించి, శాంతి భద్రతల గురించి ఆ రోజు నీకు తెలియదా అని నేను అడుగుతా ఉన్నా మీ ద్వారా సురేష్ గారు. ఈ విధంగా మనం చెప్పుకుంటా పోతే అనేకమైనటువంటి ఘటనలు ఈ రోజు వందలాది కేసులు రాజకీయ పార్టీల నేతల మీద మీరు పెట్టి, రాజకీయ నాయకుల మీద రాజకీయ ప్రతిపక్ష పార్టీలు రోడ్డు మీదకు రాకుండా
ఏ విధంగా జీవో నెంబర్ ఇష్యూ చేసి గృహ నిర్బంధం చేశావో నీకు తెలియదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇంతకంటే దుర్మార్గం ఉందా? నువ్వా ఢిల్లీ పోయి ధర్నా చేసేది? నీకు ఆ నైతిక హక్కు ఉందా? ఒక్కసారి నువ్వు ఆత్మవిమర్శ చేసుకోమని చెప్పి నేను మీ ద్వారా కోరుతా ఉన్నా. అలాగే చూసాం, సొంత బాబాయ్ హత్యకు గురి అయితే ఆ బాబాయ్ కేసును 5 సంవత్సరాల్లో తేల్చలేని అసమర్థ ముఖ్యమంత్రివి నువ్వు. నీకు ధర్నా చేసేటువంటి నైతిక హక్కు ఉందా అని చెప్పి రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు. దయచేసి నువ్వు ఆలోచించే, ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ప్రజలు గమనిస్తా ఉన్నారు, మిమ్మల్ని మీ పోకడలను గమనిస్తా ఉన్నారు. ఈ రోజు ఏదో ఒక పల్నాడు జిల్లాలో వినుకొండలో జరిగినటువంటి ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి ఇద్దరు మధ్య జరిగినటువంటి ఒక ఘటనని నువ్వు దృష్టిలో పెట్టుకుని దాన్ని అభూత కల్పన చేసి మసిపూసి మారేడికాయ చేసి ఆ ఇష్యూని నువ్వు రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయని చెప్పి మాట్లాడి నువ్వు ఢిల్లీలో నువ్వు నేషనల్ మీడియాను ఉద్దేశించి మాట్లాడుతున్నావంటే ఇంతకంటే దుర్మార్గం ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నా. మీరు గమనించాలా, రాజధాని నిర్మాణం కోసం 32,000 ఎకరాల భూములు ఇచ్చినటువంటి రైతులు 5 సంవత్సరాల పాటు అలో లక్ష్మణ అంటూ ఎండలో వానలో మరి తడుస్తూ ఉద్యమం చేస్తే ఆ యొక్క రైతుల్ని, మహిళా రైతుల్ని విచక్షణారహితంగా లాఠీలతో మోదీ లారీ లెక్కించి జైల్లో కుక్కావే, ఆ రోజు నీకు కనపడించలేదా శాంతి భద్రతలు? ఆ రోజు నీకు కనిపించలేదా మానవ హక్కులు? ఏం జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రోజు నీకు నీ పార్టీకి ఈ రాష్ట్రంలో మాట్లాడుకోవటానికి కొన్ని బాగోవు కానీ అది అమరావతిగా ఆయన భావించలేదండి. అమరావతి రైతులుగా కాదు, కమ్మరావతి రైతులుగా భావించాడు. కాబట్టి అలాగూ ఒక ముఖ్యమంత్రి అయ్యుండి అందరూ ఓట్లేస్తేనే గెలిచాను అనే దాన్ని కూడా సోయి కూడా మర్చిపోయి ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఇందాక మాట్లాడారు, నాకు గుర్తులేదు, మనం మా ప్యానల్లోనే, ఆయన పేరేంటి, నిమ్మగడ్డ రమేష్ గారు, మనకందరికీ అలాగే సుపరిచితం, అలాగే మీడియాలో కూడా ఉంది, నిమ్మగడ్డ రమేష్ చౌదరి. లేకపోతే పవన్ కళ్యాణ్గా తెలుసు మనకి, పవర్ స్టార్గా తెలుసు, జనసేనానిగా తెలుసు, పవన్ నాయుడు, ఈ ట్యాగ్స్ ఇవ్వటం. సరే అలాగని చెప్పేసి నన్ను కూడా రెడ్డి అంటున్నారు కదంటే నీ పేరులో నన్ను మొదటి నుంచి పెట్టుకున్నావు కదా జగన్మోహన్ రెడ్డి, ఓకేనా, నిన్ను జగన్ రెడ్డి అంటంలో తప్పేం లేదు. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ఆ ట్యాగులు పెట్టుకోకపోయినా మీరు తీసుకొచ్చి పెట్టి చెప్తే మనం మాట్లాడుకున్నా కానీ ఏదో విడ్డూరంగా ఉంటుంది. ఆబ్వియస్గా ఆయన భ్రమరావతి పక్కన పెడితే భ్రమరావతి కూడా కాదు, కమ్మరావతి అని పేరు పెట్టి మరి అలాంటప్పుడు ఆ రైతులు వాళ్ళకి ఆయనకి అక్కడ అన్ని రకాల సామాజిక వర్గాలు ఉన్నారు. ఇంకా మాట్లాడితే వెనుకబడిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు ఎక్కువ మంది ఉన్నారు. అగ్ర కులాలు ఉన్నవాళ్ళు తక్కువ అయితే అయ్యి ఉండొచ్చు, వాళ్ళకి కొద్దిగా 4 ఎకరాలు ఎక్కువ ఉండుండొచ్చు. అదే ఆ రకంగా మరి ప్రవర్తించరని ఎందుకు ప్రవర్తించరు? ఆ రకమైన మైండ్ సెట్ ఉంటే అలాగే ప్రవర్తిస్తారు సార్. సరే వస్తాను సార్ మన మీ దగ్గరికి. యా సురేష్ గారు, నేను ఎందుకు ఈ పాయింట్ ఎత్తానంటే బాజీ గారు చాలా అనర్గళంగా మాట్లాడారు కదా. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాలన మీద ఆయన బాగా మంచి ప్రెజెంటేషన్ ఇచ్చారు. నేనేం చెప్తున్నానంటే, మీరు ఆ రోజు అధికారంలో ఉన్నారు, మోడీ గారు జగన్మోహన్ రెడ్డి దత్తపుత్రుడుగా చేసుకొని మరి ఆయన చేసేటువంటి కార్యక్రమాలన్నిటికి కూడా మరి మద్దతుగా నిలబడ్డాడే. అమరావతి రాజధానికి మీ ప్రధానమంత్రి గారు దత్తపుత్రుడుగా అనేది మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, స్వయాన నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు మోదీ గారికి దత్తపుత్రుడు లాంటి వాడని. అవును, మరి అలాంటి వ్యక్తిని 3 రాజధానుల పేరుతోటి నాటకం ఆడుతా ఉంటే ప్రధానమంత్రి గారు ఆ రోజు వచ్చి మరి స్వయంగా శంకుస్థాపన చేశాడే. నువ్వు ఎందుకు చెప్పలేదు మోడీ గారు జగన్మోహన్ రెడ్డిని, నేను వచ్చి శంకుస్థాపన చేశానయ్యా, రైతులు ఇచ్చినటువంటి భూమి ఇది, రాజధాని మీ యొక్క రాష్ట్రం, కొత్త రాష్ట్రం, నేను శంకుస్థాపన చేశాను, దాని గురించి మాట్లాడొద్దని చెప్పంటే ఎందుకు మాట్లాడుకుని ఉంటాడు? ఎందుకు చెప్తారు సార్?
రాజ్యసభలోను లోక్సభలోను వద్దన్న కొద్దీ బిల్స్ అన్నిటికీ అంటే సై అంటూ మద్దతు ఇచ్చినప్పుడు ఎందుకు చెప్తారు సార్? అందుకనే సార్ ఇదంతా కూడా పొలిటికల్ ఈక్వేషన్స్. ఇప్పుడు ముసలి కన్నీరు గారడం సురేష్ గారు, ఎందుకు ఈ ముసలి కన్నీరు గారడం, ఎందుకు ఈ ముసలి కన్నీరు గారు? బాజీ గారు కూడా ఎండ్లో ఏమన్నారు, టైం రావాలన్నారు. సో ఆయన కూడా ఒప్పుకున్నట్టే, టైం ఇప్పుడు వచ్చింది, అప్పుడు టైం రాలే వాళ్ళకి. కర్మ సిద్ధాంతం ఏంటి? టైం వచ్చేది ఏంటి? అధికారం మీ చేతుల్లో ఉంది, మీరు చెప్పకూడదా? అంటే 5 సంవత్సరాలు రైతులను ఏదించి మీకు మద్దతు ఇచ్చాడు కాబట్టి పునీతుడైపోయాడా? మీరు వాషింగ్ పార్టీ, మీరు ఏం చేసినా సమర్థిస్తారా? కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని చెప్పేసి అవన్నీ ఉన్న వాస్తవాలు సార్. జగన్ గురించి మాట్లాడతారా? బాజీ గారు మీరు ఏమి యాడ్ చేయాలనుకున్నా కానీ అత కదా అక్కడ బాజీ గారు రాజకీయాలు ఎలా ఉంటాయంటే చెప్తారు ఒక మాట. ఒకటి ఎందుకంటే మీరు చూశారు బాబాయ్ హత్య కేసులో, వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి పోతే సిబిఐ అధికారుల్ని రాష్ట్ర పోలీస్ యంత్రాంగం అడ్డుకుంది. సిబిఐ అధికారుల మీదే మరి కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారు. మరి మీ ప్రభుత్వ సహకారం లేకపోతే జరిగిద్దా? లేకపోతే చంద్రబాబు గారు 52 రోజులు జైల్లో ఉన్నాడంటే అది మీ ప్రభుత్వ సహకారం లేకపోతే చంద్రబాబు జైలుకి వెళ్తాడా? దీనికి సమాధానం చెప్పండి ముందు మీరు. మోదీ గారు సెంట్రల్ గవర్నమెంట్ చేసిన ఇప్పుడు బాజీ గారు సమాధానం చెప్తారు. బాజీ ఎందుకు మనం గారు ఏదో మనం చెప్పామంటే దానికి కొన్ని ఇలువలు ఉండాలా, కట్టుబడి మాట్లాడాలా, మాట్లాడాలా. చెప్పండి సార్. నేను ఒకటి ఏం చెప్తానంటే, రాష్ట్రంలో 16 నెలలు జైల్లో ఉండి వచ్చిన వ్యక్తిని ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలు భారత పార్లమెంట్ లో 3వ స్థానంలో ఈ రోజున ఎన్డీఆర్ కూర్చుందో అలా కూర్చోబెట్టినటువంటి ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రజల యొక్క గౌరవం, ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయం, వాళ్ళు రాజ్యసభ పంపించినటువంటి వ్యక్తులు, ఇక్కడికి వచ్చినటువంటి ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి ఎంపీలు, ఇదంతా ఒక కోణంగా చూసుకుంటే మోడీ గారి 2వ ఎపిసోడ్ చెప్తానండి. అన్న వదిలిన బాణాన్ని అని చెప్పని అన్న జైల్లో ఉంటే పాదయాత్ర చేసి అన్నను ముఖ్యమంత్రి చేసేదాకా నిద్రపోనటువంటి చెల్లి, మరి ఈ రోజున అదే చెల్లి కొంగు చాసి ఓట్లు అడుక్కుంటూ ఈ రోజున ఆ అన్న బాణం కాస్త రివర్స్ అయ్యి మళ్ళీ అన్న గుండెల్లో తిరిగేదాకా పరిస్థితి వచ్చినటువంటి రాష్ట్ర రాజకీయాలు ఎంత బాగా మార్పు చెందినాయో, అటువంటి రాష్ట్ర రాజకీయాల్లాగానే ఇక్కడ జరిగినటువంటి అన్యాయాలు ఏవైతే ఉన్నాయో, బియ్యం దొంగతనం చేస్తే బియ్యం సపరేట్ గా మళ్ళీ మేమే పంపించడం కానివ్వండి, పంచాయతీలో నిధులు దొంగతనం చేస్తే పంచాయతీ అకౌంట్లు మేమే ఓపెన్ చేయడం కానివ్వండి, గుండెపోటుతో చచ్చిపోయాడని చెప్పి నాటకం ఆడి తప్పించబోయే ప్రయత్నం చేస్తే అది సిబిఐకి వెళ్ళి గొడ్డలిపోటుగా చూపించినటువంటి విధానం కానివ్వండి, ప్రతి అంశంలో కూడా ప్రజలు ఇచ్చినటువంటి విశ్వాసంతో పాటుగా మేము మా శాంతి భద్రతలు మేము కాపాడుకుంటూ ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు ఇచ్చుకుంటూ చేశాం. అది నిధులు ఇచ్చే క్రమంలో ఏమైందంటే, వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు నిధులు ఎందుకు ఇస్తున్నారు, వెళ్ళినప్పుడల్లా బొమ్మ ఇచ్చాడు, డబ్బులు ఇచ్చి ఇక్కడి నుంచి సూట్ కేసులు తీసుకెళ్లాడు, అక్కడి నుంచి సూట్ కేసులు తెచ్చుకున్నాడు అనేటువంటి మాటలు ప్రతిపక్షాలు రాజకీయాలు ముడిపెట్టేటువంటి క్రమం చేస్తూ ఉంటారండి. నాడు బీజేపీని, ఒకనాడు షర్మిలా గారు ఏదైతే హైదరాబాద్ లో కారు ఎత్తేసినటువంటి కేసీఆర్ ఆయన పట్టించుకోపోయినా, ఇక్కడ ఉన్నటువంటి అన్న పట్టించుకోపోయినా, ఆ తల్లితో పాటుగా నరేంద్ర మోడీ గారు ఫోన్ చేసి అమ్మ ఎట్టున్నావు అని చెప్పని అడిగినటువంటి సందర్భం కూడా ఉందండి. అప్పుడు కూడా అన్నారు షర్మిలా గారి మోడీ గారికి దగ్గరగా చూసుకుంటా ఉన్నారు, పార్టీలో మారిపోద్దామని చెప్పని. కాబట్టి ఇటువంటి అపోహపరమైనటువంటి అంశాలతో సంబంధం లేదండి. ఎందుకంటే సిబిఐ అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు మొత్తం జనాన్ని కూర్చోబెట్టి అక్కడ ఉన్నటువంటి అవినాష్ హాస్పిటల్లో కూర్చొని జనంతో అడ్డగించినటువంటి అవినాష్ ఇవాళ జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి ఎంపీ అయినా సరే తప్పదు. ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి అయినా, ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అయినా, దేశంలో ప్రధానమంత్రి వ్యక్తి అయినా జైలు లెక్క తేడా వచ్చినప్పుడు జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి చూస్తా ఉన్నారు మీరు. జార్ఖండ్ లో కానీ లేకపోతే మిగతా రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నారు. అలాంటి లెక్క కూడా అక్కడ జరగదనేటువంటి మాట అనుకోవద్దు. కాకపోతే ఆంధ్రప్రదేశ్ లో ఒక మాట నేనేం చెప్తా అంటే, సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారే, మా అమిత్ షా గారు, మా నరేంద్ర మోడీ గారు, మా యొక్క త్రయం ఏదైతే ఉందో మేము చేస్తున్నటువంటి ఆలోచన, నా మీద చేసేటువంటి పుకార్లు నమ్మొద్దని చెప్పినటువంటి పరిస్థితి. ఆయన జైల్లో పెట్టించారు, బీజేపీ వాళ్ళు పెట్టించారు, ఇది తెలియనటువంటి కుట్ర లేదా? ఇవన్నీ ఏంటంటే కాంగ్రెస్ పాపం వాళ్ళ బాధ వాళ్ళు పడతారు, ఎందుకంటే ఎక్కడైనా గ్యాప్ వస్తే అవకాశం ఉంటుందని. ఇప్పుడు వాళ్ళు పొడవాల్సింది ఎవరిని? వాళ్ళ రాష్ట్ర అధ్యక్షురాలు వాళ్ళ అన్నని రాజకీయంగా.
వాళ్ళ వైసీపీ పడవలసింది ఎవరిని? ఆ ఎదురుగుండా ఎదిగేటువంటి కాంగ్రెస్ పార్టీని. ప్రస్తుతానికి వాళ్ళిద్దరు కింద పైన పడి తన్నుకొని ఎవరు మిగులుతారు చూశాక జనం వాళ్ళ ఎంక చూసేటువంటి పరిస్థితి. మా ముగ్గురు ఎంక చూశారు, అక్షంతలు మాకేసేశారు, మా ముగ్గురు నిలబెట్టారు, బాబు జాగ్రత్త పరిపాలించండి అని చెప్పన్నారు. పైనుంచి నిధులు వస్తున్నాయి, కింద పనులు జరుగుతా ఉన్నాయి, డెవలప్మెంట్ మొదలైంది. గతంతో చేసిన తప్పులు లెక్కలు చెప్తున్నాం మేము. బాజీ గారు రైట్, మీరు చాలా కంఫర్టబుల్ గా చాలా కన్వీనియంట్ గా చాలా బాగా మాట్లాడతారు. మీకు ప్రతికూలంగా ఉన్నదానికి కూడా అనుకూలంగా మార్చుకుంటాం మీకు ఉన్నటువంటి చాకచిక్కని తెలిసిందే. ఓకే, కాదంటలేదు. రాజకీయ దట్ ఈస్ పాలిటిక్స్. మాటలు మాట్లాడడంలో దిట్ట అంత తప్ప ఆయన ఏమన్నారంటే 2019లో ప్రజలు అదే 2019లో ప్రజలు చేసుకున్నారు కాబట్టి వాళ్ళ కర్మ అనుభవించారు కాబట్టి మేము ఇన్వాల్వ్ కాలేదు అన్నారు. ఓకే, కాసేపు రైట్. లక్ష్మణ్ గారు, ఒకటి ఇప్పుడు ఏదైతే ఈ ప్రెజెంటేషన్లన్నీ మనం చూస్తున్నాము, ఇది 6వ శ్వేతపత్రం. పర్టికులర్గా ఈ రోజు కనుక చూస్తే అధికారుల యొక్క పాత్రే కనపడుతుంది. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ ఎవరిచ్చినా కానీ ఎవరి మీద ఏ కేసులు పెట్టాలి, ఏ స్థాయిలో కేసులు పెట్టాలి అనేది చేసింది, ఇంప్లిమెంట్ చేసింది కింద స్థాయి అధికారులు, అలాగే కొంతమంది ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారులు. ఏదేమైనా అధికారులు మాత్రమే ఇక్కడ బాధ్యత వహిస్తారు. అఫ్ కోర్స్ పొలిటికల్గా వెండెట్టా ఉంటుందా లేదా దట్ ఈస్ సెకండరీ, అక్కడ కూడా మళ్ళీ అధికారులు ఇన్వాల్వ్ అయ్యేది. మరి ఎస్, జనరల్గా ఏంటంటే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి కొంత అడ్వాంటేజ్ ఇస్తారు కాదంట, కానీ ఈ స్థాయిలో బ్లేటెంట్గా టార్గెటెడ్గా చేయటాన్ని ఆయన ఇది కూడా అన్నాడు, ఇన్ని కేసులు పెట్టారంటే ఇక ప్రజల్లో తిరగనివ్వకుండా చేద్దాము, జైళ్లలోనే మగ్గేదడి చేద్దాం అనుకుంటే ఏకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివిగా అసెంబ్లీకి పంపించారని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు అన్నారు. సరే, అది ఒక అంశం. మరి ఈ అధికారుల పరిస్థితి ఏంటి సార్? ఈ స్థాయిలో బ్లేటెంట్గా రూల్స్ని వైలేట్ చేసినప్పుడు ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళేగా అకౌంటబిలిటీ. ఎవరైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో వాళ్ళంతా సేఫ్గానే ఉంటారు కదా సార్? ఇప్పుడు నేను 43 సంవత్సరాలుగా జర్నలిస్ట్ గా ఉన్నాను. ఒక 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయి అది 10-14 సంవత్సరాలలో కాలంలో ఎలా అధికారులు ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉంటున్నారు అని మాట్లాడాల్సి వస్తే యంగ్స్టర్స్ వచ్చినా కూడా ఐఏఎస్ ఆఫీసర్లు అందులో కేవలం 5% మంది తప్ప మిగతా వాళ్ళందరూ కూడా హైలీ కరప్టెడ్ ఫెలోస్ వస్తున్నారు, యంగ్స్టర్స్ కూడా. ఒకప్పుడు ఎలా ఉండేదంటే చీఫ్ మినిస్టర్ చెప్పినా కూడా సార్ ఇది చట్టానికి విరుద్ధము, మేము చేయలేము సార్ అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఆర్గ్యుమెంట్ చేసి మమ్మల్ని బదిలీ చేయండి, వేరే చోటుకి వెళ్ళిపోతామని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి టైంలో 2014లో చీఫ్ సెక్రటరీ ఒక ఫైల్ మీద సంతకం పెడితే 3,500 కోట్ల రూపాయలు దుర్వినియోగం జరుగుతుంది. ఈయనకు అర్థమైపోయింది, విజిలెన్స్ నివేదిక తెప్పించుకున్నాడు. క్లియర్ గా చంద్రబాబు నాయుడు గారికి సార్ నేను సంతకం పెట్టను, ఇది ఫ్రాడ్, మీరు దీన్ని ఎంకరేజ్ చేయకండి అని చెప్పి రిజెక్ట్ చేశాడు. మరి అలాంటి ఆయన రిటైర్డ్ అయిపోయాడు. కానీ ఇప్పుడు ఏమైంది, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో, సరే చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ కంటే జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లో పర్పస్ఫుల్ గా బాగా ఆలోచించి ఒక 6 నెలల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మొదటి 6 నెలలు బాగానే ఉన్నాడు, కంట్రోల్ చేశాడు, అవినీతికి అవకాశం లేకుండా మాట్లాడాడు. ఎవరే వాళ్ళ ఎమ్మెల్యే, నెల్లూరు జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే కాంట్రాక్టర్ బెదిరించి డబ్బులు తీసుకుంటే మళ్ళీ ఆ డబ్బు తిరిగి ఇప్పించాడు జగన్మోహన్ రెడ్డి పిలిపించి ఇద్దరిని. సరే, ఈ పరిపాలన పర్వాలేదు, ఇతను చేయగలుగుతాడేమో నీతి నిజాయితీగా అని అనుకున్నాం. బట్ 6 నెలల తర్వాత మొత్తం మారిపోయింది సీన్. కరప్షన్ అలౌ చేసేశారు. ఎందుకు? మనం చెప్పిన మాట వీళ్ళు వింటారు, వాళ్ళు కరప్టెడ్ అయితేనే మన మాట వింటారు,
నాన్ కరప్టెడ్ వాడైతే మన మాట వినడు అని చెప్పి ఏం చేసిండ్రు, ఫ్రీగా అలవ్ చేసిండ్రు. ముందు అలవ్ చేసిండ్రు అంతే. అలవ్ చేసేసరికి ఏమైపోయింది, విపరీతంగా ఆయన పేషీలో ఉన్న అధికారులతో సహా లక్షలు కాదు కోట్ల రూపాయల వ్యవహారాలు నడుపుతూ కలెక్టర్లు, ఎస్పీలు, అందులో ఏమైనా ఒకవేళ ఒకరో ఇద్దరు ఏమైనా జాగ్రత్తగా పరిపాలన చేశారేమో గాని, నాకున్నటువంటి సమాచారం మీరు ఎందుకంటే ఒక జర్నలిస్ట్ యూనియన్ లీడర్ గా ప్రతి జిల్లాలో మా యూనియన్ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ నుంచి ఉన్న సమాచారం మేరకేంటి అందరు దాదాపు అందరు కూడా మామూలు పెట్టుకున్నారు. లేకుంటే ఎందుకు పెరుగుతుందండి, మట్కా ఎందుకు ఆడతారు, జూదాలు ఎందుకు ఆడతారు, గంజాయి స్మగ్లింగ్ ఎందుకు జరుగుతుంది, లిక్కర్ స్మగ్లింగ్ ఎందుకు జరుగుతుంది, ఇసుక మాఫియా ఎలా వస్తుంది, ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే అధికారులు అలవ్ చేయటం వల్లనే కదా. ఎవరు వాళ్ళు చేసిన వాళ్ళందరూ కూడా అధికార పార్టీ వాళ్ళే కదా. మరి అధికారులు ఎందుకు వాళ్ళకి అన్ని చట్టాలు తెలుసు, వాళ్ళకి పవర్స్ ఉన్నాయి, కేసులు బుక్ చేయొచ్చు, అరెస్టులు చేయొచ్చు, లోపల పడేయచ్చు, అన్ని చేయొచ్చు కదా. ఎందుకు చేయలేదు అంటే వాడు సంపాదించుకున్నారు, వాళ్ళు సంపాదించుకున్నారు విపరీతంగా. నువ్వేం సంపాదించుకుంటావో సంపాదించుకో, ఏమి మాకు ఇదిగో నెల అవుతుంది ఇది పంపించు అని సిఐకి, డిఎస్పీలకు, ఎస్పీలకు కోటాలు ఇస్తారా? కోటాలు ఇస్తే వాళ్ళకి చేయరా? నెల అయితే తీసుకొచ్చి అక్కడ ఇవ్వాలా. రిజిస్ట్రేషన్ ఆఫీస్ రిజిస్ట్రారు నెల అయితే మామూలు ఇవ్వాలి. నువ్వు ఎట్లన్నా భూములు నీ ఇష్టం వచ్చాడు రిజిస్ట్రేషన్ చేసి పడేశారు. ఎక్కడ అవినీతి జరగలేదో, అవినీతి లేని వాళ్ళు అధికారులు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పమనండి. చంద్రబాబు నాయుడు టైంలో అవినీతి జరిగింది కాదనలే, కాకపోతే ఒళ్ళు దగ్గర పెట్టుకొని భయంగా ఏదో గుట్టు చప్పుడు కాకుండా తెలిసి తెలియకుండా అవినీతి జరుగుతా వచ్చింది. చూశాను నేను. ఇప్పుడు ఇది ఇన్స్టిట్యూషనల్ ఆర్గనైజ్డ్ అయిపోయింది. ఇప్పుడు ఒకటి ఇంకా రెండో విషయం చెప్పాలి. ఒకప్పుడు ఎలా ఉండేదంటే మీడియాలో ఏదైనా అవినీతి మీద వార్తలు వస్తే, టీవీలలో వార్తలు వస్తే ఎంబడే అధికారులు రియాక్ట్ అయ్యేవాళ్ళు, ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి, మంత్రులు రియాక్ట్ అయ్యి యాక్షన్ తీసుకునేవాళ్ళు. ఇవాళ నువ్వు టీవీలలో ఏమన్నారా అని, పేపర్లలో ఏమన్నారా అని వాళ్ళు రాసుకుంటారు, వేసుకుంటుంటారు అంతే. పట్టించుకునేవాడు కానీ ఎంక్వైరీ చేసే వాళ్ళు కానీ లేరు. వైసీపీ ప్రభుత్వంలో ఏదైనా ఎంక్వైరీ జరిగిందా అట్లాంటిది? చెప్పండి. ఏముంది దాంట్లో? అసలు జరగకపోగా రెండు పేర్లు పెట్టేసుకున్నారుగా, ఎల్లో మీడియా లేకపోతే నీలి మీడియా. ఇంకంతే, ఇంక వేరే మీడియా లేదు, ఇక వేరే మీడియా లేదు. ఇక మిగతా వాళ్ళు ఎవరు జర్నలిస్టులు కాదు, మీలాంటి వాళ్ళు అందరూ జర్నలిస్ట్ కేటగిరీలో లేకుండా చేశారు. నేను పూర్తిగా అన్ని ప్రభుత్వాల కాలంలో అవినీతి జరగలే అంటం లేదు. జాగ్రత్త పడేవాళ్ళు, ఏదైనా పనులు జరిగితే డబ్బులు తీసుకునేవాళ్ళు. ఒక టెండర్ విషయంలో నేను వార్త రాస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక మంత్రి మీద యాక్షన్ తీసుకొని ఆ టెండర్ రద్దు చేశాడు. ఆయన పేపర్లో వస్తూనే నన్ను పిలిపించాడు, డిస్కస్ చేశాడు నాతో, దాని బ్యాక్గ్రౌండ్ ఏందని అంత చెప్పాను, ఇలా జరిగిందని. అది ఇది చాలా అన్యాయం అని చెప్పి పిలిచి రద్దు చేశాడు. రద్దు చేస్తే ప్రభుత్వానికి తర్వాత మళ్ళా టెండర్లు పిలిస్తే అది లోయెస్ట్ పోయి 22 కోట్లు అప్పట్లో, ఎప్పుడు 20 సంవత్సరాల క్రితం 22 కోట్లు సేవ్ అయింది గవర్నమెంట్. నాకు అప్రిసియేషన్ లెటర్ పంపించాడు చీఫ్ సెక్రటరీ, మీ వలన 22 కోట్లు మిగిలింది అని. అంటే అదే ఇప్పుడు వార్త రాసింది జగన్మోహన్ రెడ్డి గారు చర్య తీసుకునేవాడా? నాకు వచ్చినది తీసుకుంటారా? జరిగింది డిపార్ట్మెంట్ లో జరిగింది. మన గత డిబేట్ లో కూడా ప్రస్తావించారు, దాదాపుగా అందరు సీఎంని కలిసేటటువంటి పరిస్థితి మీకు ఉండేది, చాలా ఈజీ యాక్సెస్ అని చెప్పేసి అడగగానే. కానీ ఒకే ఒక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలవడానికి అసలు ఇదే అవకాశమే లేదు, లేకుండా పోయింది. నేను కూడా పట్టించుకోలేదు, ఎందుకంటే అవకాశం లేనప్పుడు ఇంకెందుకు చెప్పారు మీరు ఆల్రెడీ. రైట్ సార్. ఇంకోటి మీ అనుభవం, అందరు ముఖ్యమంత్రులతో కలిసి మాట్లాడాను. వెరీ అప్రిషియేటెడ్. ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ప్రభుత్వాలకు మేలు జరుగుతుంది అనేది మీ మీద మీరు ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ బట్టి అర్థం అవుతుంది కదా. రైట్ సార్, థ్యాంక్ యూ. సొంత జిల్లా వాడిని కూడా ఆయన నాకు ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ ఇవ్వలే. సర్లేండి, కనీసం మీరే అన్నారుగా, కనీసం కేసులు అన్న పెట్టలేదు, సంతోషించండి. పెట్టలేదు మరి. రైట్, ఓకే లక్ష్మణ్ గారు. 2-3 ఇష్యూల్లో నా మీద కూడా కేసులు పెడతారని ఊహించారు, కానీ పెట్టలేదు.
పోనీలేండి, చాలా మంచి విషయాలు చెప్పారు, అప్రిషియేటెడ్. సాహెబ్ గారు చెప్పండి సురేష్ గారు. కొద్దిగా గ్యాప్ ఎక్కువ వస్తుంది, మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. అందరూ కూడా అనలిటికల్ గా మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే మనం బ్రేక్ చేయడం కన్నా కూడా చాలా విషయాలు వ్యూవర్స్ కి తెలుస్తాం అనేది మంచిది. సాహిబ్ గారు, గత ప్రభుత్వ హయాంలో టార్గెటెడ్గా కొన్ని సోషల్ మీడియా గ్రూపుల్ని, వ్యక్తుల్ని ప్రోత్సహించినటువంటి పరిస్థితి చూసాం. వీరు వారం లేదు, జడ్జిల దగ్గర నుంచి, జర్నలిస్టుల దగ్గర నుంచి, ఆడవాళ్ళని కూడా లేకుండా, అంటే ఆడవాళ్ళంటే ఎమ్మెల్యేలు వాళ్లే కాదు, దాదాపుగా ఈవెన్ కార్యకర్తల దగ్గర నుంచి వారు ఆడవాళ్ళైనా చూసాం. దీంట్లో దాచుకోవాల్సింది ఏమి లేదు. పంచ్ ప్రభాకర్ అన్న వ్యక్తి ఎన్ఆర్ఐగా ఉండి నన్ను ఎవడు ఏం పేకలు వెళ్ళే, లేకపోతే నన్ను ఎక్కడో వచ్చి అమెరికా వచ్చి నన్ను పట్టుకోలేడులే అనే ఒక లూప్ హోల్ని అడ్డం పెట్టుకొని జడ్జిల మీద మాట్లాడిన తీరు చూస్తున్నాం. ఇక్కడే ఉన్నటువంటి శ్రీరెడ్డి ఏ రకంగా మాట్లాడేదో చూస్తున్నాం. పచ్చి బూతులు. ఒక ఆడ మనిషి అయ్యుండి కూడా మగవాళ్ళు కూడా చెవులు మూసుకునే పరిస్థితిలో ఏ రకంగా టార్గెట్ చేసిందో చూస్తున్నాం. ఉంటే ఉండొచ్చు, ఒక పార్టీకి లాయల్గా ఉండొచ్చు, ఆ లాయల్టీని అవతల పార్టీల మీద హేట్రెడ్గా మాత్రం ఈ స్థాయిలో ఎక్కడ చూడలేదు. అలాగే చాలామంది ఉన్నారు, బోరుగడ్డ అని, ఆళ్ళని, ఈళ్ళని. అతనైతే బోరుగడ్డ అయితే ఒక సందర్భంలో జగనన్న అంటే అసలు ఆయన ఏ పార్టీ అప్పుడు? ఆయన వైసీపీ కాదు, నాకు తెలిసి అదవాలే అనుకుంటా, అదవాలే పార్టీకి ఏదో ఏపీలో ఉన్నాడంట. మరి అది అధికారికంగా అతను ఉన్నాడో, అతనికి పదవి ఉందో లేదో తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కనుక అంటే చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి లేపేస్తా, చిన్నపిల్లలు పవన్ కళ్యాణ్ మరి వీళ్ళందరి మీద మీరు ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు? శ్రీరెడ్డి మీద ఆల్రెడీ కేసు నమోదైంది అంటున్నారు, ఏం జరిగింది? అవి చిన్న చిత్తకే కాదండి, అలాగే జడ్జిలు కానీ ఆ కేసులన్నీ ఏమైనాయి? వాళ్ళంతా ఇప్పటికీ చెలరైపోతూనే ఉన్నారు. సురేష్ గారు, మీరు అన్నట్టు ఇప్పుడు జడ్జిల విషయంలో మీరు పంచ్ ప్రభాకర్ అనేటువంటి ఒక వ్యక్తి మాట్లాడిన ఆ విధానం ఏంటంటే ఏమైందని, ఇప్పుడు ఆ రోజు కేంద్రంలో కూడా అతను పట్టుకురండి అని చెప్పి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. సో అతని మీద యాక్షన్ తీసుకుంటారు. అలాగే శ్రీరెడ్డి అని చెప్పి ఆమె మాటలు ఎట్లా ఉంటాయంటే, నిజమే, మగోళ్లే కాదు ఎవరైనా కానీ చెవులకు చేతులు అడ్డం పెట్టుకోవాల్సిందే, అంతా నీచంగా ఉంటాయి. ఎవరైనా కానీ రాజకీయ నాయకుల మీద మాట్లాడేటప్పుడు వ్యంగ్యంగా, వాస్తవంగా ఒక విధంగా చెప్పాలంటే AA+ రేటింగ్ లో మాట్లాడతాయి. సో ఆయన గురించి కూడా ఆల్రెడీ రెడ్ బుక్ లో ఉంది, ఇష్యూలు చేస్తున్నారు. దీంతో పాటు ప్రధానంగా ఏంటంటే గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతం దాకా మరి ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని గ్రామాల నుంచి తరిమేశారు కొంతమందిని. ఇది తెర మీదకి రానటువంటి అంశం. దీని గురించి నేను చెబుతా. పల్నాడు ప్రాంతంలో 150 మైనార్టీ కుటుంబాలని వాళ్ళు వాస్తవంగా వెలివేశారండి. ఇది ప్రజాస్వామ్యంలో చాలా హేయమైన చర్య. వాళ్ళు ఈ రోజు కూడా గుంటూరులో తలదాల్చుకుంటున్నారు. అంటే వాళ్ళు ఏ విధంగా భయానికి గురయ్యారో ఆలోచించాలి. దీంతో పాటు పల్నాడు ప్రాంతంలో ఉండేటువంటి మరి అగ్రవర్ణ కులాలకు సంబంధించిన వాళ్ళు కూడా, తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ ఉన్న వాళ్ళు కూడా గుంటూరు, విజయవాడ ఈ పరిసర ప్రాంతాల్లో ఉంటారు. ఈ రోజు వాళ్ళు వాళ్ళ స్వగ్రామాలకు వెళ్తున్నారండి. ఖచ్చితంగా ఎవరైతే అక్కడ ఇష్యూలు చేశారో వాళ్ళ గురించి ఒక రికార్డు తయారు చేశాం. మీరు అనుకున్నట్టు ఎంబడినే తీసుకొచ్చేసి అతను గురిశిక్ష చేయాలన్నట్టు కొన్ని సందర్భాల్లో మాట్లాడుతున్నారు చాలా మంది. అట్లా కాదు, చట్టపరంగా వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి, ఆధారాలు ఏ విధంగా ఉన్నాయి, ఆధారాలు అక్కడ రికార్డ్స్ ఏమైనా ఉన్నాయా, అవి మొత్తం తీసుకుంటున్నామండి. మీరు చేసిన వాళ్ళు అందరూ కూడా మరి ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీల వాళ్ళు కేసులు పెడితే ఎక్కడ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ కాలా, అది ప్రధాన సమస్య. ఇప్పుడు వాళ్ళ మీద ఆరోపణలు చేసి వాళ్ళ మీద చేసేటప్పుడు ఇదిగోనండి ఈ విధంగా చేశారని చెబుతున్నారు, కానీ దానికి మనకేంది ఆధారాలు కావాలి. ఆధారాలు లేకుండా రేత్రి జగన్మోహన్ రెడ్డి మా మీద దాడి చేసినట్టు ఆ విధంగా చేయటం వద్దు అనేది మా భావన. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఎంక్వైరీ చేస్తున్నాము, సురేష్ గారు ఎంక్వైరీ చేస్తున్నాము. దాన్ని బట్టి ఒక విధంగా ఒక సిట్ లాంటి దర్యాప్తు కూడా వేసామండి. అది సీక్రెట్ గా జరుగుతుంది. అదేంటంటే సీక్రెట్ గా జరుగుతుంది. వాళ్ళు ఎవరెవరు చేశారో ఆ నాయకులకు సంబంధించి ఏంటి. ఇంకొక విచిత్రమైన సమస్య అవుతా, వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి నాయకుల పొలాలు కూడా వైకాపా నాయకులు ఆక్రమించుకొని సాగు చేస్తున్నారండి. ఇవి కూడా వెలుగులోకి వస్తున్నాయి ఇప్పుడిప్పుడే. ఒక పల్నాడు ప్రాంతంలో కావచ్చు, రాయలసీమ ప్రాంతంలో కావచ్చు, కొన్ని ప్రాంతాలు ఈ విధంగా జరిగినాయి. ఎన్ని ఆన్ రికార్డ్ గా తీస్తున్నాం సురేష్ గారు. ఖచ్చితంగా ఎవరైతే మరి ఆ రోజు ప్రతిపక్ష పార్టీలను ఇబ్బంది పెట్టారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము. త్వరలో ఇవన్నీ జరుగుతాయి.
మరలా వచ్చి మీ ఛానల్ అని చెబుతా ఇదిగోనండి ఈ యాక్షన్ తీసుకున్నామని. కాబట్టి కొంత వెయిట్ చేయాల్సినటువంటి అంశం ఉంది. మీరు ఇంకో అంశం ఇక్కడ ఈ రాష్ట్రంలో చూడండి, శాంతి భద్రతలు లోపించడం వల్ల గంజాయి విచ్చలవిడిగా మరి స్కూల్ బ్యాగుల్లో కూడా గంజాయి దొరికింది కొన్ని చోట్ల. ఇప్పుడు నాగార్జున యూనివర్సిటీ కావచ్చు, ఆంధ్ర యూనివర్సిటీ కావచ్చు, అటు తిరుపతిలో ఉన్నటువంటి పద్మావతి యూనివర్సిటీల్లో ఇటువంటి చోట్ల గంజాయి పాయింట్లు ఉన్నాయి. వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునేటట్టు అక్కడ కూడా ఎంక్వైరీ జరుగుతుందండి. మీరు గమనించే ఉంటారు, మేము ఈ వీసీలను మార్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంతమంది వాళ్ళు సరెండర్ అయ్యారు ఇప్పుడు వచ్చి, వాళ్ళ ద్వారా కూడా ఎంక్వైరీ జరుగుతుంది. వీటన్నిటి మీద మేము తీసుకుంటాం సురేష్ గారు, ఇవన్నీ వదిలిపెట్టేది ఏం లేదు. కాకపోతే ఏంటంటే బూతులతో పెట్టలేకపోయి ఈ విధంగా చేశారు కదా. మీరు బాగా గుర్తు చేశారు. వెరీ అన్ఫార్చునేట్. ఆఖరికి విద్యా సంస్థలు అంటే ఉన్నత విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు కూడా ఆ స్థాయికి దిగజారిపోయి ప్రభుత్వ పార్టీలకి ప్రభుత్వాలతో నీకేంటంటే సంబంధం, ప్రభుత్వం పరంగా మీకేం కావాలో చేయించుకుంటాం అంతవరకే. ఆవిడ ఎవడున్నా కానీ ఆ పార్టీ ప్రభుత్వంలో ఏ పార్టీ ఉన్నా కానీ అంతవరకే. ఏకంగా విగ్రహాలు తీసుకొచ్చేసి పెట్టడం అంటే మరి అందరు విగ్రహాలు పెట్టండి, మరి అందరు విగ్రహాలు పెట్టండి, అందరు ముఖ్యమంత్రుల విగ్రహాలు పెట్టండి, లేకపోతే ఇంకా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు అందరు విగ్రహాలు పెట్టండి. ఏది మనం నాగార్జున యూనివర్సిటీలో చూసాం, ఆంధ్ర యూనివర్సిటీలో చూసాం. ఆ తర్వాత మీరు తప్పు చేశారు కాబట్టి కదా ఇప్పుడు ఆ విగ్రహాలు తొలగించారు. మీరు తప్పు చేయకపోయి ఉంటే కంటిన్యూ చేసేవాళ్లే కదా. వెరీ అన్ఫార్చునేట్. మీరు గుర్తు చేశారు కాబట్టి. కాదండి, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు అడ్డగోలుగా మార్చేశారు కదండి. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎంత ప్రాముఖ్యత కలిగినటువంటి యూనివర్సిటీ అంటే వైకాపా పార్టీ వాళ్ళు మీరు చూడండి, గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి శిలా ఫలకాల దగ్గర నుంచి మీరు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ దాకా వాళ్ళన్ని పగలగొట్టడం. మీరు ఎన్టీఆర్ అంటారండి సార్, మీరు అంబేద్కర్ పేరుని తీసేసి ఆయన జగన్ పేరు పెట్టుకుంటే మీరు ఎన్టీఆర్ అంటారంటే ఆయన ఎవరినైనా తీసేస్తాడు. మీకు అర్థం కావట్లేదు. ఆయన అంబేద్కర్ గారు అంటే ఎవరు? రాజ్యాంగ నిర్మాత. దానికి మీరు బాగా గుర్తు చేశారు. దానికి వినండి, దానికి ఒక మైనారిటీ నేత ఏమంటాడు, వైసీపీ ఆయన ఏమైంది తీసేస్తే నష్టం ఏముంది? బ్లేటెంట్ గా ఇండైరెక్ట్లీ హీఈస్ ఇన్సల్టింగ్ బిఆర్ అంబేద్కర్ గారిని ఇన్సల్ట్ చేసినట్టే. ఒక మైనారిటీ వ్యక్తి అయ్యుండి, అంటే మైనారిటీ వ్యక్తే అలాగూ మాట్లాడాలి లేకపోతే ఇంకోటి మాట్లాడకూడదు కాదు. ఇట్ ఈస్ ఎ మినిమం రెస్పాన్సిబిలిటీ ఆన్ యూ. దాన్ని ఆ రకంగా తీసేసి పెడితే తప్పేంటి? డబ్బులు ఇస్తుంది ఎవరిస్తున్నారు? ఎవరి జేబులోని తీసేస్తున్నారు? ప్రభుత్వ డబ్బు కాదా? ప్రభుత్వానికి ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు? అది ప్రజల డబ్బు కాదా? దానికోసం నీ పేర్లు పెట్టుకుంటావా? అది కూడా ఎవరి పేర్లు తీసేస్తుంది? సరే, మీకు ఏమైనా ఉంటే గనక గట్టు దగ్గర పంచాయతీలు మీరు మార్చుకున్నారంటే అర్థం ఉంది. ఎప్పుడు రాజ్యాంగ నిర్మాత, ఎప్పుడు బిఆర్ అంబేద్కర్, వాళ్ళ పేర్లు తీసేస్తారా? ఏమన్నా అర్థం ఉందా బాజీ గారు? బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మనం ఒక జాతి నాయకుడు కాదు, ఆయన జాతీయ నాయకుడు అనేటువంటి ఆలోచనతో పాటుగా ఆయన యొక్క జీవన విధానాలు ఏవైతే ఉన్నాయో, ఆయన పుట్టిన దగ్గర నుంచి, ఆయన చదువుకున్న దగ్గర నుంచి, విద్య పూర్తి చేసిన దగ్గర నుంచి, ఆయన ఎప్పుడు బౌద్ధజం తీసిన దగ్గర నుంచి, ఆయన చనిపోయినటువంటి ప్రదేశం వరకు కూడా పంచతీర్థాలుగా మార్చి నరేంద్ర మోడీ గారు గౌరవించుకున్నటువంటి పరిస్థితి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వల్లనే నేను దేశానికి ప్రధానమంత్రి కాగలిగానని చెప్పినటువంటి ప్రధానమైనటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారి యొక్క మాటను చెబుతూ, ఆయన రాజ్యాంగం ఇవాళ ప్రపంచానికి భారతదేశాన్ని ఆదర్శంగా నిలబెట్టేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని వాళ్ళు కేవలం రాజకీయంగా వాడుకునేటువంటి ప్రయత్నం జరిగింది. కోనసీమ జిల్లాలో పెట్టేటువంటి రాజకీయ చిచ్చు పెట్టి అక్కడ చేసినటువంటి రాజకీయం ఏదైతే ఉందో అది మన కళ్ళ ముందు కనపడినటువంటి స్థితి. దిగజారుడు రాజకీయాలకి ఇప్పుడు జగన్ మనం చూసాం. ఆయన భజన చేసేటువంటి వ్యక్తులు జగన్ ఒక అద్భుతమైన వ్యక్తిగా, ఒక ఈ మానవాతీతమైన వ్యక్తిగా, ఒక స్వామీజీగా, ఒక బాబాజీగా, ఆయన అదొక వేరే దృశ్యమైనటువంటి వ్యక్తిగా కనపడేటువంటి పరిస్థితి చేసి ఆ అసెంబ్లీలో జగనన్న నీకు సెల్యూట్ అని చెప్పని చేసినటువంటి ప్రలేపనలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రజల్లోకి ఏ విధంగా పోయినాయో మనం చూసినటువంటి పరిస్థితి. వాళ్ళు పొగడా ఈయన ఎగడా, వాళ్ళు పొగడా ఈయన నవ్వా, ఇదే చూసినటువంటి పరిస్థితుల్లో ప్రత్యర్థుల్ని దారుణంగా చిత్రంగా మాట్లాడినటువంటి అసహ్యకరమైనటువంటి భాష వాడుతున్నటువంటి సందర్భంలో కూడా ఇది తప్పు అని చెప్పలేనటువంటి లోకజ్ఞానం లేనటువంటి వ్యక్తి అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా కూర్చున్నటువంటి సందర్భాలు అనేకం మనం చూసినటువంటి పరిస్థితి. దారుణమైనటువంటి స్థితి ఏంటంటే, ఏదైతే మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీదకి ఒక ఎమ్మెల్యే దాడికి పోతే ఆ దాడికి పోయిన వాడికి మంత్రి పదవి ఇచ్చినటువంటి
రాజకీయ దరిద్రపు రాజకీయాలు చేయగలిగే శక్తి ఎవరికైనా ఉందంటే అది ఒక జగన్మోహన్ రెడ్డికి మాత్రమే. ఏదైతే రాష్ట్ర ప్రతిపక్ష కార్యాలయం మీద దాడికి పోయిన వ్యక్తికి టికెట్ కన్ఫర్మేషన్ చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఎక్కడైతే అంగళ్ళలో కానీ అంగళ్ళ మొదలుకొని ఏదైతే జిల్లాల్లో వెళ్తున్నటువంటి పరిస్థితి, సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారిని విశాఖపట్నంలో బంధించినటువంటి వైనం కానీ, ఓటర్లోంచి రానివ్వకుండా చేసినటువంటి పద్ధతి కానీ, లేకపోతే రాజమండ్రి రావడానికి చేసినటువంటి ప్రయత్నంలో అక్కడ అడ్డుకొని ఆయన రోడ్డు మీద పడుకోబెట్టినటువంటి విధానం కానీ, ఈ ప్రతి ఒక్క ప్రతీకార చర్యను కూడా ప్రజలు గమనించారు. సురేష్ గారు గమనించిన ఫలితంగానే సైలెంట్ గా ఒక ఏదైతే నిశ్శబ్ద యుద్ధం తర్వాత జరిగినటువంటి రక్తపాతం లేనటువంటి ఒక ప్రజాస్వామ్యాన్ని సృష్టించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క గౌరవ పద్ధతిలోనే ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క ఏకోన్ముఖ నిర్ణయం ఏదైతే ఉంటుందో అది కులం మతం పునాదుల మీద కాకుండా ప్రజాస్వామికమైనటువంటి ప్రజల మనోభావాల మీద నిలబడి ఉంటుందనేటువంటి లెక్క ప్రకారమే ఆ వ్యక్తిని పారదోలటం జరిగింది. ప్రజాస్వామ్యాన్ని వెక్కిరించినటువంటి వ్యక్తి, లేకపోతే వ్యవస్థలో ఉన్నటువంటి అంగాలను అవమానించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి నీకు ఈ పదవిలో కూర్చున్నటువంటి హక్కు లేదని ఆయన్ని ఆ పదవి నుంచి దింపినటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ గొప్పతనం, ప్రజలకు ఇచ్చినటువంటి స్వేచ్ఛాపూరితమైనటువంటి నిర్ణయ అధికారం అండి. అటువంటి అంబేద్కర్ గారిని అవమానించడం కోసం చేసినటువంటి ప్రయత్నాలు ప్రజలు గమనించారు. మీలాంటి పెద్దలు ఈ రోజున మాట్లాడినటువంటి సందర్భంలో ఈ విషయాలన్నీ నేను గుర్తు చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. ఎందుకంటే ఆయన ఒక ఈ దేశానికి ఒక నిర్దేశంగా మారినటువంటి వ్యక్తి. అనేక మంది కమిటీలు ఉండొచ్చు, కాకపోతే ఒక కష్టాలలో నుంచి వెళ్ళిన వ్యక్తికి ఒక అవమానాల నుంచి ఆ జాతిని కలపాలనేటువంటి ఆలోచనతో ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని ఆయన కూడా చాలా విషయాలు కూడా రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అనేక అంశాలను కూడా కాంగ్రెస్ పార్టీ చాలా సార్లు తప్పులుగా సర్దిద్దినటువంటి ఆ చేసినటువంటి తప్పులు మార్చి చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి పరిస్థితి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఓడించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆయన పెట్టినటువంటి మాటలు కూడా తీసుకొచ్చి జొప్పించినటువంటి పార్టీ. మీరు ఇప్పుడు మళ్ళా అంశాల్లోకి వెళితే మీరు ఆ అంశాల్లోకి వెళితే మళ్ళీ మీరు రాజ్యాంగం పట్ల ఏ రకమైన సమయం పొడిగించబడుతుందా? ఈ సమయం పొడిగించబడుతుందా? మేము ఖచ్చితంగా ఇప్పుడు అన్ఫార్చునేట్లీ మనకు టైం లేదు. సైదా గారికి అంత అవకాశం మనం ఇవ్వద్దు, కానీ ఆయన అవమానించొద్దని చెప్పి చెప్తా ఉన్నామండి. ఆయన అవమానించిన వ్యక్తుల గురించి చెప్తా ఉన్నాం. ఎవరిని అవమానిస్తున్నారో వారు రాసినటువంటి వాటికి ఎవరు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో కూడా ప్రజలు గమనిస్తుంటారు సార్. బీ వాచ్ఫుల్ ఓకే. ఎందుకనంటే అదే రాహుల్ గాంధీ గారు పార్లమెంటులో మొదటిసారి ప్రతిపక్ష నాయకుడిగా స్పీచ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు సంవిధానం చేయని చెప్పి స్టార్ట్ చేశారు. కాబట్టి ఆ సంవిధానం రాసినటువంటి బిఆర్ అంబేద్కర్ గారికి ఎవరు ఎటువంటి గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన గౌరవం ఆయనకు ఉంది. ఆయన గౌరవాన్ని తీసేయకపోతే చాలు. సైదా గారు కంక్లూడ్ చేసేయండి, ఎక్కువ సమయం లేదు ప్లీజ్. సురేష్ గారు, ఏది ఏమైనా మన రాష్ట్రంలో శాంతి భద్రతను నెలకొల్పడం కోసం ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఇదోధికంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఏదైతే ఈ 5 సంవత్సరాల్లో ఈ వ్యవస్థలన్నీ ఏ విధంగా విధ్వంసానికి గురి అయ్యాయో వాటన్నిటికీ మరమ్మతు చేయవలసినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఎలాంటి భేషజాలకు పోకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తనకు అనుకూలమైనటువంటి అధికారులను నియమించుకోవాలన్నటువంటి ఆలోచనతో స్థానిక శాసనసభ్యులు తమ మాట వినేటువంటి పోలీసు అధికారులను, సిఐల్ని, ఎస్ఐల్ని నియమించుకొని ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ప్రధానంగా శాంతి భద్రతకు సంబంధించి ఏదైతే పోలీస్ వ్యవస్థ ఉందో ఆ పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్హెచ్ఓ కానివ్వండి, అలాగే సిఐ గారు కానివ్వండి, డిఎస్పీ కానివ్వండి, జిల్లా స్థాయి పోలీస్ అధికారి ఎస్పీ గారు కానివ్వండి, సిన్సియర్ గా పనిచేసేటువంటి అధికారులను నియమించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఏదో మంత్రి గారు చెప్పారనో లేకపోతే ఎమ్మెల్యే గారు చెప్పారనో తీసుకొచ్చి అధికారులుగా నియమించుకుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగింది. లేకపోతే మన గత ప్రభుత్వంలో చూసాం, మీ సజెషన్స్ కరెక్టే, కానీ ప్రస్తుతం అయితే ఇప్పటి వరకు జరిగిన నియామకాలు చూస్తే మాత్రం
మీరు అన్నట్టుగానే కరెక్ట్గానే ఏ రకంగా ఉండాలో ఆ రకమైనటువంటి ఆఫీసర్లే తెచ్చుకున్నట్టుగానే కనపడుతుంది. ఎందుకంటే మదనపల్లి ఇన్సిడెంటే చూసాము, ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి అక్కడికి వెళ్ళారు. డీజీపీనే డైరెక్ట్గా అక్కడికి పంపించారు, సిఐడి చీఫ్ వెళ్ళారు. అలాగే ఈరోజు స్వయంగా అక్కడ కూర్చొని ఏవైతే భూములు ఆక్రమించబడి ఉన్నాయో ఆ బాధితుల్ని డైరెక్ట్గా వచ్చి అక్కడ అప్రోచ్ అయితే కనుక ఆ ఫిర్యాదులను తీసుకుంటే 100 మంది క్యూలో నిలబడినటువంటి పరిస్థితి అక్కడ. కాబట్టి ఆ రకంగానే ముందుకు వెళ్తుందని ఆశిద్దాం, ఇదే కంటిన్యూ అవ్వాలని కోరుకుందాం. ఎక్కువ సమయం లేదు, సారీ. సైదా గారు, యూ వాంట్ టు యాడ్ సంథింగ్? క్లోజ్ చేస్తాం. అంటే ఒక్క మాట కన్క్లూడ్. సురేష్ గారు ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, గత ప్రభుత్వం భూ అక్రమాలను నేను ప్రశ్నించినందుకు నా మీద 2 కేసులు పెట్టారు. ఇది తప్పుడు కేసులని ఎస్పీ గారి దగ్గరికి నేను వెళ్తే ఆమె ఎంక్వైరీకి ఒక డిఎస్పీని నియమిస్తే డిఎస్పీ ఎంక్వైరీ పక్కన పెట్టేశారు. స్థానిక శాసనసభ్యుడు చెప్పాడని చెప్పి కేసు రిజిస్టర్ చేసి పార్టీ 1 నోటీసులు ఇచ్చి ఈరోజు నేను కోర్టు తిరుగుతున్నా. ఎందుకంటే దుర్మార్గం ఉందా? వెరీ అన్ఫార్చునేట్. ఎందుకంటే ఇది ఈ ప్రభుత్వం ఈ తప్పులు కోరుకుంటున్నా. లేదు, మీరేదో ఈ రోజు ఆ అంశం కూడా వచ్చింది ప్రస్తావనకి. ఏవైతే ఇవి తప్పుడు కేసులు పెట్టారో వాటిని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, అలాగే పర్టికులర్ గా సోషల్ మీడియా మీద ఒక సెపరేట్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఫామ్ చేయాలనేది కూడా ఆయన ఆలోచన చేస్తున్నారు అన్ని. కాబట్టి ఎస్పీ గారు చెప్పినట్టు చేయలా. పల్నాడు వెళ్ళేటువంటి మల్లికా గారి ఎలక్షన్ టైంలో ఆమె మా జిల్లా ఎస్పీ. ఆ టైంలో పాపం నేను చెప్పింది నిజం అని నమ్మింది, చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయింది. కానీ డిఎస్పీ, సిఐ, ఎస్ఐ టోటల్ గా ఎమ్మెల్యే చెప్పారు, కేసు రిజిస్టర్ అయింది. ఈ రోజు నేను పార్టీ 1 నోటీస్ తీసుకుని కోర్టుకి వెళ్తున్నా. ఎందుకంటే ఇంత దుర్మార్గం ఎస్పీ గారు చెప్పిన కింద చేసే పరిస్థితి లేదు. ఇది వెరీ సాడ్ సార్. దుర్మార్గంగా ఉంది. అట్లీస్ట్ గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి రిప్రజెంటేషన్ చేయండి, మీరు చేస్తే అన్నా ఖచ్చితంగా దాంట్లో చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ సైదా గారు, అలాగే బాజీ గారు, ఎస్పీ సాహిబ్ గారు, లక్ష్మణ్ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.